గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. రేవులోంచి వదిలి ఇప్పుడు సాఫ్ట్వేర్లో పడినట్టున్నారు. రేవులోంచి బయటకు వచ్చిన చాపిల్ల సాఫ్ట్వేర్లో పడింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే సిరీస్ చేయడం కానీ నన్ను నేను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటే ఏం చేయాలనుకున్నప్పుడు ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్గా అదేదో బాహుబలి లాగా కట్ చేసి కంప్లీట్గా ఒక రామ్ కామ్ టైప్లో డిజైన్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? పేర్లో సాఫ్ట్వేర్ ఉండి ఉండొచ్చు, కానీ సో దీన్ని మనం మీరు అనుకున్న రెస్పాన్స్ అయితే వస్తుంది కదా ప్రేక్షకుల దగ్గర నుంచి. ఓవరాల్గా నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే టైంకి మనం ఓకే కట్ చేస్తే 1 డేలోనే మనం రోలర్ కోస్టర్ రైడ్. ఎగ్జాక్ట్లీ. మీరు కొన్ని తీసుకున్న స్పాట్ డిసిషన్స్ అనేది కూడా మీ లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ లాగా కూడా ఉపయోగపడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టూడియో పెట్టడం కానీ. నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కరెక్ట్గా మూవీస్ జర్నీ దానిలో అడుగు ఎలా పడ్డాయి? ఏ మూవీతో మొదలెట్టారు మీరు? అంతగా ఒకరోజు బస్సు ఎక్కబోతున్నాను, ఎంజీబీఎస్లో ఉన్నాం, కానీ చాలామందిని కలిస్తే వాళ్ళందరూ నన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారు. ఓకే. ఎక్కడా కూడా డబ్బులు లేకుండా సురేష్ బాబు గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడానికి ఏంటి అంటే ఆయన ఒకటే అన్నారు, బ్యాట్మెన్ కొట్టినట్టు అనిపించింది. సినిమా డైరెక్ట్ చేయడానికి వచ్చే ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్ స్క్రిప్ట్ నాలెడ్జ్ను క్రియేటివ్ ఇదే కాదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బోల్డ్ అనే సినిమాల్లో కూడా ఆర్టిస్ట్గా చేస్తూ ఒక రైటర్గా ఉండాలి అని అంటే ఎంత కష్టం ఉంటుంది. మరి రైటర్గా కూడా చేస్తూ మరి యూట్యూబ్ సిరీస్లోనే కాదు, అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ వెంకటరత్నం అని చెప్పేసి ఒక అంటే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా రిలేటబుల్ అయ్యేటట్టు కామిక్గా కూడా ఒక యూట్యూబ్ సిరీస్తో కూడా వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. ఓ ఆయన ఎవరో కాదు, మిస్టర్ అజయ్ బ్రో. మరి అయితే ఇప్పుడు మాట్లాడేద్దాం. అండ్ ఆర్టిస్ట్గా అయితే చాలా సినిమాలు కూడా చేశారు. మరి చూడగానే మీరైతే గుర్తుపట్టేస్తారు. ఆయనతో మాట్లాడదాం, ఇంకా విషయాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ గుడ్. ఏంటి టైం? యా, చాలా రోజుల తర్వాత ఆ రేవులోంచి వదిలి ఇప్పుడు సాఫ్ట్వేర్లో పడినట్టున్నారు. అదే రేవులోంచి బయటకు వచ్చిన చాపిల్ల సాఫ్ట్వేర్లో పడింది. ఇప్పుడు ఏంటి అసలు మూవీస్ అన్నీ పక్కన పెట్టేసి సాఫ్ట్వేర్స్ ఈ సిరీస్ కానీ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే సిరీస్ చేయడం కానీ ఏంటి? అంటే మూవీస్లో టు బీ ఫ్రాంక్ మాట్లాడాలనుకుంటే మనకి ఎక్కడో చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి వస్తూ ఉంటాయి. అనుకోకుండా నా అదృష్టం బాగుండి రేవులో ఒక సెకండ్ లీడ్గా నాకు ఛాన్స్ వచ్చింది. ఓకే ఫైన్. బట్ తర్వాత ఏంటి అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే సెకండ్ లీడ్ కింద చేసావు కదా, నీకు ఆఫర్లు వెలువ అలా వచ్చేస్తూ ఉంటుంది, ఇంక నువ్వు సైన్ చేసేయడం ఈ టైప్లో చాలామంది చెప్పారు. బట్ దీనికి ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి రియాలిటీ నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏం జరగవు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి. బట్ కానీ ఏంటంటే నెక్స్ట్ ఏదైనా మూవీస్లో ఛాన్సెస్ వస్తే చిన్న చిన్న క్యారెక్టర్సే వస్తాయి. రీసెంట్గా రాబిన్ హుడ్ మూవీలో చేశాను భయ్య, చిన్న రోల్ చేశాను. అంటే వెంకీ కుడుముల గారు ఆయన పర్సనల్గా పిలిపించుకుని ఓకే ఈయనకి ఈ రోల్ ఇద్దాం అని అనుకోవడం అనేది డెఫినెట్గా నా అదృష్టం అది. ఓకే. సో బట్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే అజయ్ గారు చిన్న క్యారెక్టర్ అయితే మోస్ట్లీ డైలాగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, బట్ వాళ్ళ అభిమానంతో నాకు రోల్ ఇచ్చారు. కానీ బట్ యాక్టర్గా నేను ఎదగాలి అనుకుంటున్నప్పుడు నాకు కొంచెం ఇంకా బెటర్ ప్రామినెంట్ రోల్స్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. మూవీస్లో అలాంటివి రావడం అనేది చాలా అరుదు. సో కాబట్టి అప్పటి వరకు నేను వెయిట్ చేయడం కన్నా నాకు నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఐడెంటిటీ కోసం ఇప్పుడు నేను సినిమా తీసేసి ప్రూవ్ చేసుకునే ఆర్థిక స్తోమత నాకు లేకపోవడం వల్ల ఓకే మనం అందరికీ అందుబాటులో ఉండేది, అందరికీ రీచబిలిటీ ఉంది యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్లో నన్ను నేను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటే ఏం చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ సిరీస్తో లీడ్ రోల్లో ఎంటర్ అయ్యాను. యూజువల్గా ఎవరైనా కానీ ఇలా మూవీస్లో కనిపించిన తర్వాత కానీ యూట్యూబ్ సిరీస్ అంటే యూట్యూబ్ సిరీసా ఏంటిది అని అనేవాళ్ళని నేను చాలామందిని చూశాను. బట్ మీరు అలాంటిది ఏం పట్టించుకోకుండా అగైన్ యూ కేమ్ బ్యాక్ అంటే ఒక స్టెప్ వెనక్కి వేసినట్టే అనుకోవచ్చా? ఓకే. వేసి మళ్ళీ ఇందులో డైరెక్షన్, రైటింగ్ అండ్ యాక్టింగ్. సో ఎలా అనిపిస్తుంది బ్రో? రఘువరన్ బీటెక్లో
ఒక చిన్న డైలాగ్ ఉంటుంది భయ్య, దాంట్లో ఆయన ఏం చెప్తారంటే పులికి అంటే ఇది పిల్లికి తోకలా ఉండడం కన్నా పులికి తలలా ఉండడం సంథింగ్ ఏదో డైలాగ్. సో అలాగేంటంటే ఇది నేను వెనక్కి ఒక స్టెప్ వేసానని కాదు భయ్య, రీజన్ ఏంటి అంటే మూవీస్లో చేసినా కూడా నాకు రాని రికగ్నేషన్ యూట్యూబ్ ద్వారా వచ్చింది నాకు. ఎందుకంటే అనసూయ రామలింగం అని ఒక సిరీస్ చేశాను. ఆ సిరీస్లో నాకు వచ్చిన పేరు అంతకుముందు నేను చేసిన 5-6 సినిమాల్లో పెద్ద సినిమాల్లో చేసిన దానికన్నా నాకు రికగ్నేషన్ వచ్చింది. ఈ సిరీస్ నుంచి నాకు మళ్ళీ ఆఫర్స్ వచ్చాయి వేరే సిరీస్లో చేయడానికి. సో కాబట్టి నాకేంటంటే ఇది స్టెప్ వెనక్కి వేసినట్టు కాదు, మీరు అన్నట్టుగా ఏంటంటే స్టెప్ వెనక్కి వేసిన జంప్ చేయడానికి ఇది పుష్ చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సాఫ్ట్వేర్ వెంకటరత్నం కథ కొంచెం మాట్లాడుకుందామా? యా, ఫస్ట్ ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్గా అదేదో బాహుబలిలాగా కట్ చేసి నేను దాని తర్వాత ఇది మనం అసెంబ్లీలో ఎవరైనా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ టైప్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు అది కానీ సో కంప్లీట్గా ఒక రామ్ కామ్ టైప్లో డిజైన్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? యూట్యూబ్లో జనరల్గా జనాలకి రీచ్ అయ్యేది కామెడీ అండ్ రామ్ కామ్, ఈ 2 జోనర్స్. ఓకే. సో నేను ప్రస్తుతానికి ఐటీలో నేను కూడా వర్క్ చేస్తున్నాను, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్న వాటిని ఫన్నీగా ప్రజెంట్ చేద్దాం, అంటే ఇప్పటి వరకు వచ్చిన వాటికి భిన్నంగా వెళ్దాం. ఓకే. పేర్లో సాఫ్ట్వేర్ ఉండొచ్చు కానీ రెగ్యులర్గా ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగేవి జరగవు, ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మనం కామెడీగా హ్యూమర్తో ఎలా చెప్తాం సో అన్నదానికి ఇలా స్టార్ట్ చేశాను ఇది. ఓకే. అండ్ ఓయి నిన్నే అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేశారు, దానికంటే ఒక ప్రమోషనల్ సాంగ్ అది కూడా రాసింది మీరేంటగా? అవును భయ్య. ఏంటి అసలు అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక బజ్ అనేది క్రియేట్ చేస్తేనే ప్రేక్షకులు మనల్ని అంటే చూస్తారు, డిఫరెంట్గా ఉండాలి అనే ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అంటే మీరు అన్నట్టు డిఫరెంట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారు అనేది పాయింట్ కరెక్టే. బట్ కానీ ఏంటంటే అనుకోకుండా అంటే ఇప్పుడు మన సంకల్పం గట్టిదైతే బలంగా ఉంటే ఖచ్చితంగా వాటన్నిటికీ అన్నీ కూడా అమరుతాయి అంటారు చూస్తారు, అలాగా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే నీ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనేది మేము లాంచ్ చేయడం కోసం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు చాలా పేర్లు అనుకున్నప్పుడు దీంట్లో క్యాచీగా అనిపించింది ఓయి నిన్నే. ఎందుకంటే ఏ ఛానల్ పెట్టినామండి, ఎలాంటి ఛానల్ పెట్టినామండి, ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ని మనం రిక్వెస్ట్ చేస్తాం, రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏదో ఇదే ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసేదే. వాళ్ళతో మనం చాలా ఇంటరాక్ట్ అయినప్పుడు మన ఫ్రెండ్స్ను వాళ్ళను బాగా పరిచయం వాళ్ళను ఓ నిన్నే అని ఎలా అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం అలా ఇంటరాక్ట్ అవ్వడానికి క్యాచీగా ఉంటుంది కదా అని ఈ ఓయి నిన్నే పేరుతో ఛానల్లో పెడదామని డిసైడ్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తున్నప్పుడు జనరల్గా ఛానల్ ప్రమోషనల్ వీడియో ఏదో ఒకటి చేస్తారు, అది మనం సాంగ్ రూపంలో చేయొచ్చు కదా. జనరల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు కదా, హాయ్ అండి ఇప్పుడు మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుంది, మేము లాగ్స్ చేస్తాము, హోమ్ టూర్లు చేస్తాం, అవి ఏవి చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా ఇలా కాకుండా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా వెళ్ళొచ్చు కదా. డిఫరెంట్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? సో మేము యాక్చువల్గా వేరే ఒక వీడియోతో లాంచ్ చేసేద్దాం ఛానల్ అనుకున్నాం. బట్ ఛానల్ లాంచింగ్కి జస్ట్ 2 days బిఫోర్ ఓకే సడన్గా నాకు ఈ థాట్ వచ్చింది, అరే మనం ఒక సాంగ్ తేలొచ్చు కదా. యూట్యూబ్ అనగానే ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిన ఒక తమ్మురులు ఏంటంటే బడ్జెట్, రైట్. సో మనం ఈ సాంగ్ ఒకటి చేద్దాం, ఈ విషయం ఇప్పుడు లాస్ట్ మినిట్లో నేను ప్రొడ్యూసర్స్కి ఇది అని చెప్తే 2 daysలో సాంగ్ అవుతుందా, దాని మీద మీరు రాసి పాడించి రికార్డ్ చేయించి షూట్ చేసి ఎడిట్ చేసి ఇదంతా అవుతుందా అని ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడం కన్నా డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక ప్రోడక్ట్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ 2 days బిఫోర్ కూర్చుని ఒక 1 hourలో సాంగ్ రాసేసి ఈ సిరీస్కి ప్రజ్వల్ క్రిష్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేస్తున్నారు, ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి భయ్యా నాకు టైం లేదు, ఒక్క 1/2 hourలో నువ్వు నాకు ఎంత తొందరగా నువ్వు చేయగలిగితే నాకు ఈ సాంగ్కి మ్యూజిక్ ఇవ్వంటే 1/2 hourలో ఆయన మ్యూజిక్ ఇచ్చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్ సరిపోయింది భయ్యా. సో దీనికి ముందు నేను ట్యూన్ కట్టేశాను, సాంగ్ షూట్ చేయాలి అంటే నాకు మ్యూజిక్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, బట్ సాంగ్ షూటింగ్కి మ్యూజిక్ లేదు, ఓన్లీ ట్యూన్ చేశాను నేను. ఆ ట్యూన్లోనే నేనే పాడేశాను లిరిక్. ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు, దయచేసి నీ వాయిస్తో వెళ్ళకు, కాస్త సింగర్తో పాడించాను. ఓకే. సో నేను అది ఫోన్లో పాడేసి ఆ ఫోన్లో తీసుకెళ్ళి ఇప్పుడు నేను షూట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి ఏంటని కూర్చున్నప్పుడు ఆలోచించి సరే జనాల దగ్గరికే కదా మనం వెళ్తున్నాం, ఈ సాంగ్ జనాల్లోనే షూట్ చేద్దాం అని చెప్పేసి మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ చేసే భయ్య 9 o'clock ఒక 2.5-3 hours మార్నింగ్ జనాల షార్ట్స్ అన్నీ తీస్తాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు మనకి పరిచయం కూడా లేరు, ఏమంటే ఇలాగ యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్ లాంచ్ చేస్తాం మేము, దాంట్లో మీరు యాక్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నా, వాళ్ళందరూ ఏంటో వీళ్ళు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అన్నట్టుగా ఎంతగా చూడడం. సరే ఇప్పుడు మేమేం చేయాలి,
ఏం చేయాలనగానే ఇప్పుడు ఆ సాంగ్లో కొరియోగ్రఫీ చేయలేదు అప్పటికి. నేను ఈ సాంగ్లో ఇప్పుడు నేను ఏం చేయాలని తెలియక అప్పటికప్పుడు ఏ ఒక 3-4 తీసేసుకున్నాం, ఏదో కుదిరితే అది వాడేద్దాం. సరే ఏం లేదు భయ్య, ఇప్పుడు మీరు ఇలా అనండి ఒక 2 సార్లు, ఓకే, ఆ తర్వాత ఇలా అనండి, ఆ తర్వాత స్మైల్ ఇవ్వండి, ఇలా ఊపండి, ఇంతే 4. ప్రతి ఒక్కరి దగ్గరికి ఇవే తీసుకుంటున్నాం. వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు, ఇలా అనమంటున్నాడు తల ఊపమంటున్నాడు నవ్వమంటున్నాడు, అయిపోయింది. ఓకే, అలాగా ఒక దగ్గర 50 మంది దగ్గర తీసుకున్నాం రిక్వెస్ట్ చేయడం. లక్కీగా ఏంటంటే వెరీ ఫ్యూ పీపుల్ రిజెక్ట్ చేశారు, మేము చెయ్యం మాకు ఇంట్రెస్ట్ లేదని. బట్ ఈ ఫుటేజ్ పక్కన పెట్టుకున్నాం. 10 o'clockకి ఈవినింగ్ 6:30 8 o'clockకి కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళాం. తను నాకు డ్యాన్స్ టీచ్ చేస్తాడు, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది మణిరూప్ అని చెప్పేసి. ఓకే, మణిరూప్ ఇది సాంగ్, దీనికి నువ్వు కొరియోగ్రఫీ చేయాలి అంటే, అన్న ఇప్పుడు సాంగ్ ఎప్పుడు షూట్ చేస్తాను, ఇప్పుడు కాదు ఇప్పుడే షూట్ చేస్తాను. సరే ఎవరు చేస్తున్నారని, హీరోయిన్ నువ్వు ఇంకొక అమ్మాయి, ఎందుకంటే వాళ్ళు 3 ఆర్టిస్టులనే తీసుకున్నాను సిరీస్లో చేసిన వాళ్ళు. సో తను హీరోయిన్ కొంచెం ప్యానిక్ అయింది, జనాల్లో వేయలే. అరౌండ్ 10 o'clockకి టోలీ చౌకి పిస్తా హౌస్ ఎంత అన్నీ 4 seasons ఎంత, అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది. జనాలు అందరూ చూస్తున్నారు, తను ప్యానిక్ అయ్యాను. సో సారీ అజయ్ గారు, నేను జనాలను చేయలేకపోతున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సాంగ్ షూట్ చేయకపోతే, రేపు ఎడిట్ చేయకపోతే నేను సాంగ్ లాంచింగ్కి ఛానల్ లాంచింగ్కి ముహూర్తం పెట్టేసుకోను. ఏం చేయాలో తెలియదు. రిషి ఏమనుకోకపోతే నన్ను చేయమన్నారు. నా ఛానల్కి ఇప్పుడు సాంగ్ అంతా ప్రమోట్ చేస్తాను, లాస్ట్లో వద్దాం అనేది నా థాట్. నేను ఇప్పుడు రాను, సో ఇప్పుడు ఏం చేద్దాం, కొన్ని రేపు నైట్ ఏమైనా చేసి అప్పటికప్పుడు ఏమన్నా ఎడిట్ చేసి అవుతుందా అంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, తను ట్రై చేస్తాను. కాల్ చేయంగానే పాపం తను ఒక 1/2 hour 40 minutesలో వచ్చాడు. నైట్ 12 o'clockకి సాంగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసాం భయ్య. ఓకే, 12 o'clock స్టార్ట్ చేసాం. లొకేషన్ లేవు, ఏం లేవు, బ్రెయిన్ ఏం లేదు. ఇక్కడ ఒక బిట్ తీద్దాం, నెక్స్ట్ బిట్ వేరే లొకేషన్, అలా అనుకుని అప్పటికప్పుడు వెళ్తూనే లొకేషన్ అక్కడ చేద్దాం, ఇక్కడ లైటింగ్ ఉంటుందా అని 12 గంటలకి టోలీ చౌకి ఆ పిస్తా హౌస్ ముందు మేము డ్యాన్స్ చేసి అక్కడి నుంచి కట్ చేస్తే మన గచ్చిబౌలి ఐటీఐ హబ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి ఆ రోడ్ల మీద చేస్తున్నప్పుడు ఆటోలో ఒకళ్ళిద్దరు చూసి మేము కూడా యాక్ట్ చేయొచ్చా అంటే, వాళ్ళని కూడా పెట్టుకుని వాళ్ళ ఆటోల దగ్గర కొన్ని షూట్ చేసుకుని వెంటనే పక్కన ఉన్న పెట్రోల్ బంక్లోకి వెళ్ళి, భయ్యా ఇలా మేము సాంగ్ చేస్తున్నాము, మీరు యాక్ట్ చేస్తారా అది అని అడిగితే, కొంచెం బతిలాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని, వాళ్ళకి ఏం తెలియపోయినా పాపం వాళ్ళని కూడా సాంగ్లో యాక్ట్ చేయించి అంతే. సో అక్కడి నుంచి కట్ చేస్తే నార్సింగ్ మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఉన్న సైకిల్ ట్రాక్ దగ్గర కొన్ని చేసి, ఆ తర్వాత కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో మేము రీల్స్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే ఒక ఫోన్లోనే షూట్ చేసింది ఇదంతా. మా దగ్గర లైట్స్ లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు. నైట్ 12 o'clock స్టార్ట్ చేస్తాం, మార్నింగ్ 4:50 or 5 o'clockకి సాంగ్ ఎండ్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. వచ్చాం, కూర్చున్నాం, ఎడిటింగ్, నెక్స్ట్ డే సాంగ్ లాంచ్. ఏం అర్థం కాదు, సాంగ్ లాంచ్కి ముందు మ్యూజిక్ వచ్చింది. హైలైట్ ఏంటంటే అందరి పీక మీద కత్తి పెట్టేసి ఇప్పుడే అన్న టైప్లో అందరితో చెప్పించేశారు. అంటే అందరి పీక మీద కత్తి పెట్టడానికి ముందు నేను కత్తులతో కూర్చున్న ఒక కత్తుల మీద నేను కూర్చుని వాళ్ళ పీక మీద కత్తి పెట్టి చేయించాల్సి వచ్చింది. బట్ ప్రొడ్యూసర్స్కి ఇది చూపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే మనం ఒక పూజ సెరమనీ వీడియోతో వెళ్దాం అనుకున్నాము, బట్ కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు వచ్చింది థాట్, ఎప్పుడు చేస్తావు ఇదంతా, అండ్ ఇట్స్ 0 budget. యా, మీరు చెప్తుంటేనే అర్థమైపోతుంది. మన వాళ్ళు రీల్స్ అన్ని మొత్తం ఆ జమానాలోనే తీస్తున్నారు. ఈ హడావిడిలో చేస్తున్నప్పుడు లైట్స్ కూడా తీసుకెళ్ళలేదు కదా, ఓన్లీ ఫోన్లోనే షూట్ చేస్తాం. బాగా లైటింగ్ ఉన్న దగ్గర విజువల్స్ బాగా వచ్చాయి. రోడ్ మీద చేసినప్పుడు గ్రెయిన్స్ వచ్చేసాయి. ఓకే, ఎడిటింగ్లో మాకు అర్థమైపోయింది, ఇప్పుడు ఇది జనాలు వేసుకుంటారు, లేకపోతే క్వాలిటీ బాగాలేదు కదా అని లాస్ట్ మినిట్ డ్రాప్ అవ్వచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పటికప్పుడు సరే ఓ పని చేయి, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ లాంటిది పెట్టేసి మార్చేసి బ్లాక్ అండ్ వైట్లో పెట్టి, ఎక్కడైతే గ్రెయిన్స్ వచ్చాయో ఆ బిట్స్ అన్ని అలా పెట్టేసి, పాత ఫిలిమ్స్ మనం ప్లే చేసినప్పుడు టీవీలో ఒక ఇలా రస్టిక్గా ఏవో వస్తూ ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ వేసి వెళ్ళిపోద్ది సాంగ్లు ఇలా చేశారు అనుకుంటారు. కట్ చేస్తే ఈ గ్రెయిన్స్ వచ్చే అన్న విషయం వాడికి తెలియదు. ఎన్ని కింద మీద పడ్డారు బ్రో అసలు. అంటే మనం చెయ్యాలి అని గట్టిగా సంకల్పించుకుంటే ఆటోమేటిక్గా టైంకి యూనివర్స్ మనకు అన్నీ ఇస్తుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ భయ్య. ఓకే, నైస్ బ్రో. ఏంటంటే ఇంత కష్టపడ్డారు, అండ్ ఆల్సో ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్ అనేది కూడా రిలీజ్ అయ్యి మీరు అనుకున్న రెస్పాన్స్ అయితే వస్తుంది కదా ప్రేక్షకుల దగ్గర నుంచి? మేము అనుకున్న రెస్పాన్స్ కన్నా ఎక్కువ వస్తుంది భయ్య. ఎందుకంటే
మా టార్గెట్ 10,000 అనుకున్నాం. టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వాళ్ళు వీడియోస్ పెట్టినప్పుడు వైరల్ అవ్వాలనుకుంటారు, సహజం. రెండోది మిలియన్స్లో వ్యూస్ వస్తే కానీ జనాలకు ఓ మిలియన్ వ్యూస్ వచ్చాయి, లేకపోతే అది అసలు వీడియోే కాదన్న ఇది కూడా ఉంటుంది. అలాంటిది నాకు మా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ ఎక్కడ ప్రెషర్ అవ్వలేదు. అజయ్ ఓకే స్లోగా వెళ్దాం, రాకెట్లాగా పరిగెత్తే ఎక్కర్లేదు, మన టార్గెట్ పెట్టుకుందాం, రియాలిటీకి దగ్గరగా ఉంది, గ్రౌండ్గా ఉంది. 10,000 మనకి ఓవరాల్గా నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే టైంకి మాకు 10,000 వ్యూస్ వస్తే మన ఎపిసోడ్ హిట్ ఓకే అన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. కట్ చేస్తే 1 డేలోనే మాకు 10,000 దాటేసింది. వీఆర్ రీచింగ్ 13K ఎంతో భయ్యా. అసలు మీరు ఇన్ఫెంటంలో వర్క్ చేశారు, సిరీస్కి దానికి రైటర్ డైరెక్షన్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంత కష్టమైన జాబు అండ్ మెయిన్గా కొత్త ఛానల్లో క్రియేట్ చేయడము, స్క్రాచ్ నుంచి మళ్ళీ డెవలప్ చేసుకుంటూ రావడం అనేది కష్టమని తెలిసినా కానీ వై యూ స్టార్టెడ్ లైక్ దట్? అంటే ఆల్రెడీ నోన్గా ఉన్న దానిలలో కూడా సో మీరు చేశారు కదా, ఆ త్రూ వెళ్ళకోకుండా మళ్ళీ ఇట్లా స్క్రాచ్ నుంచి మొదలు పెట్టడానికి రీజన్ ఏంటి? ఆ వేలో కూడా ట్రై చేశాను భయ్య. టు బీ ఫ్రాంక్ ఏంటంటే ఇప్పుడు రియాలిటీలో నేను కొన్ని సినిమాల్లో చేశాను, కొన్ని సిరీస్లో చేశాను కాబట్టి అక్కడక్కడ ఆడియన్స్ నన్ను గుర్తుపడతారు. బట్ నేనేం ఫేమస్ కాదు. నన్ను చూడంగానే నేను ఎక్కడో చూశాను భయ్య అనే స్టేజ్ నుంచి ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే తక్కువని పేరుతోనే గుర్తుపట్టేలే పలానా ఆర్టిస్ట్రా, అది ఆ రేంజ్కి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఏంటంటే వీటిలో ఇలా చేయడం వల్ల చిన్న ఇదిగా ఉండడం వల్ల నాకు హార్డ్లీ ఒక 1000 మంది కూడా ఇన్స్టా ఫాలోవర్స్ లేరు. అలాంటప్పుడు నన్ను నమ్మి నాకు ఛానల్ ఎవరు ఇస్తారు భయ? ఎవరెవరు. సో సరే చూశాను, బట్ మన దగ్గర వర్త్ ఉంది, మనం రైటింగ్ ఉంది, డైరెక్ట్ చేయగలం, యాక్ట్ చేయగలం, ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ చిన్న పెద్ద పరిచయాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే సక్సెస్ అయితే అయ్యాం, లేకపోతే లేదు, అట్లీస్ట్ ప్రయత్నించాను ఒక ఇది ఉంటుంది. ఈ రోజున ఇంత ప్రౌడ్గా నేను చెప్పుకుంటున్నాను అంటే ఆ స్క్రాచ్ నుంచి కష్టపడడంలోనే ఒక ఆనందం ఉంది. మేబీ నేను అడగంగానే చాలా ఈజీగా నాకు ఒక ఛానల్ ఇచ్చేసి ఓకే చేసుకో అంటే నాకు అక్కడ ఫ్రీడమ్ ఉండుండేది కాదేమో. ఓకే వాళ్ళు చెప్పినట్టుగా ఓకే నువ్వు ఈ స్కెచ్ వీడియో చేయి, నువ్వు ఆ వీడియో చేయి, ఈ వీడియో చేయి అంటే నా క్రియేటివిటీ అంతా చచ్చిపోయేది. వాళ్ళు చెప్పినట్టుగా చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను కష్టపడి ఎదగాలి అని అనుకుని ఇదిలో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, ఇవన్నీ చేయగలిగాను నేను. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన ఛానల్కి నేను ఈ పేరు పెడతానంటే ఆడే ఒప్పుకోడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. నాకు ఇలాగ క్రియేటివ్ థాట్ వచ్చి ఒక సాంగ్ చేద్దామని అంటే ఇప్పుడు నిన్ను పెట్టి సాంగ్ నిన్నే ఎవరు చూస్తారు భయ? యా కరెక్టే, ఆ రియాలిటీ నాకు తెలుసు. కాకపోతే అదేంటంటే మనకి మనం చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దాని నుంచి మనం ఏదైనా సాధిస్తే ఈ రోజు నేను ఇప్పుడు ఎంత జోష్తో మీ దగ్గర మాట్లాడగలుగుతున్నానంటే నేను అవన్నీ చేశాను అనేది నాకు కిక్ ఇస్తుంది. సాఫ్ట్వేర్ వెంకటరత్నం, మరి అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మీ ఆఫీస్లో వాళ్ళే అని చెప్పేసి నేను విన్నాను. ఇది ఆఫీస్లో వాళ్ళు కాదు భయ, ఆఫీస్లో వాళ్ళు కదా. అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ మెజారిటీ ఆఫ్ ది యాక్టర్స్ ఐటీ ఎంప్లాయీస్. ఐటీ ఎంప్లాయీస్ ఓకే. సో వాళ్ళతో ఎలా అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, నైట్ అవైలబుల్గా ఉంటారు. డే టైం కొంతమంది ఆర్టిస్టులతో చేసాం, మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ ఇలాంటి. మిగిలిన వాళ్ళందరూ ఎంప్లాయీస్ కాబట్టి సో వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ డిస్టర్బ్ చేయకూడదు. మనం యూట్యూబ్కి ఇచ్చే పేమెంట్లతో వాళ్ళు సెలవులు పెట్టి వచ్చి పనిచేసే రేంజు కాదు, స్టేజ్ కాదు. సో లక్కీగా మాకు షూట్ చేయడానికి సాఫ్ట్వేర్ అన్నప్పుడు సాఫ్ట్వేర్కి ఒక ఆఫీస్ కావాలి కదా భయ్, ఒక ఆఫీస్ కావాలి. రిక్వెస్ట్ చేసాం, ఒక ఆఫీస్ దొరికింది. మా అదృష్టం ఏంటి అంటే ఆ ఆఫీస్లో డే టైం అంతా ఖాళీ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ యూఎస్ టైమింగ్స్లో పనిచేసేవాళ్ళు నైట్ టైం. ఓకే. మేము డే టైం షూటింగ్ ఎప్పుడు పెట్టుకునే వాళ్ళం అంటే వీళ్ళందరికీ కుదురుతుంది వీకెండ్స్, సాటర్డే సండే. సో సాటర్డే సండే ఫుల్ డే మాకు అది. అండ్ రెండోది ఏదైనా హాలిడేస్ వస్తాయి కదా, లైక్ అలానే పండుగలు అలాంటివి వస్తాయి కదా, అప్పుడు మేము డే టైము హ్యాపీగా షూట్ చేసుకునేవాళ్ళం. నైట్ టైము వాళ్ళు వచ్చేవాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఆఫీస్ ఇచ్చేసేవాళ్ళం. మాకు బడ్జెట్లో ఆఫీస్ వెళ్ళిపోయింది. రెండోది ఏంటంటే కాకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గరికి వచ్చేసరికి అంత బడ్జెట్ ఉండదు కాబట్టి ఆఫీస్లో ఎన్ని సీట్స్ ఉంటే అంతమందిని మేము అక్కడ ఫిల్ చేయలేకపోయాం. అండ్ మాకు ఓన్లీ క్యూబికల్స్ మాత్రం ఉన్నాయి, కానీ ఇంకా సిస్టమ్స్ కానీ అవి కానీ ఏం లేవు. ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసుకున్నా, ఏమనుకోకపోతే మీ పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొచ్చి అక్కడ పెడతారు, ఎందుకంటే కంపెనీ ల్యాప్టాప్ పెడితే మళ్ళీ అదొక ఇష్యూ. సో మీ పర్సనల్ ల్యాప్టాప్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతారా. సో ఇలాగా చేస్తాం. ఇంతకు లడ్డు వాళ్ళ బ్రదరా మీరు? ఏ లడ్డు? లడ్డు వాళ్ళ సునీత మనోహర్. ఏంటంటే ఈ సిరీస్లో కూడా మీ మదర్గా యాక్ట్ చేసింది ఆవిడే కదా. సో మ్యాడ్ మూవీలో లడ్డు వాళ్ళ మదర్, ఇక్కడేమో ఈ మదర్. అవును.
ఇక్కడ సునీత గారి గురించి చెప్పాలంటే భయ ఫస్ట్ ఆవిడని నేను కలిసింది ఐ డ్రీమ్లోనే. ఐ డ్రీమ్తో నాకు ఒక మంచి రిలేషన్ ఉంది భయ. ఓకే. అదేంటి అంటే కట్ చేస్తే 8 సంవత్సరాలు దగ్గర 7-8 సంవత్సరాల క్రితం ఇదే ఐ డ్రీమ్లో సిరీస్లు ఇవన్నీ చేస్తున్న టైం భయ. ఓకే. సో అప్పుడే ఎదుగుతున్న ఇదనమాట. ఎవరు ఐ డ్రీమ్ కాదు, ఆర్టిస్టుల గురించి చెప్తాను. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి రేంజ్లో ఉండి జూనియర్ రవితేజ అనిపించుకున్న అమర్దీప్ ఐ డ్రీమ్ ప్రోడక్ట్. సో ఐ డ్రీమ్ నుంచి వచ్చాడు. అమర్దీప్తో పాటు రవి శివతేజ, వీళ్ళిద్దరితో నేను అప్పుడు రైటింగ్ అది చేస్తున్నప్పుడు ఐ డ్రీమ్లో జగదీష్ గారు అని ఒక ఆయన ఉండేవారు, క్రియేటివ్ హెడ్. సో ఆయన ఈటీవీ ప్లస్ కూడా వర్క్ చేశారు. సో అప్పుడు నేను ఈటీవీ ప్లస్కి వర్క్ చేస్తున్నాను రైటర్గా. సో అక్కడ పరిచయంలో మనం ఐ డ్రీమ్లో ఇలా చేస్తున్నాం అది అన్నప్పుడు వాసు గారు పరిచయం అయింది. అయినప్పుడు చేద్దామండి ఛానల్కి ఏమన్నా కంటెంట్ చేద్దామని అనుకున్న ఇదిలో అప్పుడు నాకు అమర్దీప్ వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఓకే. అప్పుడు ఒక సిరీస్ ప్లాన్ చేసాం టీవీలో టెలికాస్ట్ అయ్యేలాగా, బట్ అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆ టైంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళతో చేస్తున్నప్పుడు సునీత మనోహర్ గారు ఇక్కడ ఏదో దేంట్లో యాక్ట్ చేయడానికి వచ్చారు. ఓకే. ఓకే. వచ్చినప్పుడు ఆవిడని చూసి మేడం మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోల్ ఇస్తానండి అన్నాను. కట్ చేస్తే 8 సంవత్సరాల తర్వాత ఆవిడకి ఫోన్ చేసి మీకు అప్పుడు ప్రామిస్ చేశాను కదండి, సో మీకు ఒక మదర్ రోల్ ఉంది చేస్తారు. అది అడగడానికి కూడా ధైర్యం కావాలి భయ. రీజన్ ఏంటంటే 8 ఏళ్ల క్రితం ఆవిడ స్థాయి వేరు, 8 సంవత్సరాల తర్వాత ఆవిడ స్థాయి వేరు. ఇప్పుడు ఆవిడ హిట్ మూవీస్ అన్నింటిలోనూ మదర్గా చేస్తున్నారు, ఆవిడకి ఒక రికగ్నేషన్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి నేను ఒక యూట్యూబ్ సిరీస్ చేస్తున్నాను అందులో ఒక మదర్గా చేస్తారా అంటే నేను ఇచ్చే బడ్జెట్కి ఆవిడ చేయరు. బట్ కానీ 8 సంవత్సరాల తర్వాత మీరు నన్ను గుర్తుపెట్టుకుని నాకు అవకాశం ఇస్తామని మీరు వచ్చారు చూసారా, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అజయ్ గారు. ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ 8 ఏళ్ళలో నేను ఆవిడకి అసలు టచ్లోకి వెళ్ళింది కూడా లేదు. మధ్యలో ఎప్పుడైనా 2 yearsకి ఒకసారి ఎప్పుడైనా ఏదైనా చేస్తే బాగుందని గుడ్ మార్నింగ్ మేడం లేకపోతే ఆవిడ కూడా జస్ట్ విష్ చేయడం తప్ప, అలాంటిది 8 సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చి ఆవిడలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా యూట్యూబ్ అలా ఏం లేదు నాన్న, నేను ఏదైనా చేస్తాను, నాకు ఆర్టిస్ట్గా నేను జనాల్లో ఉండాలి, జనాలకి కనిపించాలి అనేది ఆ పడే ఆ తపన తాపత్రయం ఉంది కదా, అది దానికి నేను ఫిదా అయిపోయాను. ఆవిడ నాకు అది ఇది లేదు, నేను వస్తాను చేస్తానన్నారు. కట్ చేస్తే ఏంటంటే లక్కీగా ప్రతి ఆవిడ చేసిన అన్నింటిలో మదర్ రోల్స్లో ఫుల్ ఫెరోషియస్గా ఉంటారు, ఫుల్గా కొడుకుల్ని ఏకేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కట్ చేస్తే మా దాంట్లో క్వైట్ కాంట్రాస్ట్ ఏంటంటే ఆవిడ చాలా సాఫ్ట్ మాత్రం. సో ఆవిడ కొడుకు ఏం చేసినా చాలా గొప్ప అనుకునేలా ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్, మూవీస్కి దీనికి కంప్లీట్ డిఫరెంట్. అందుకే కదా భయ్య ఏంటంటే సాఫ్ట్వేర్ కొడుక్కి సాఫ్ట్వేర్ మదర్, సాఫ్ట్గా ఉండే మదర్, సాఫ్ట్గా ఉండే సాఫ్ట్వేర్ మదర్. ఇలా ఓకే. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలా సాఫ్ట్గా ఉన్నట్టే తినాలా, హార్డ్గా ఉన్నట్టు తినలేరా? అంటే ట్రైలర్లో కామెడీకి ఏదో పెట్టాం భయ్య, సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్గా ఉంటే ఎలా బతికినేస్తారు భయ్య, హార్డ్వేర్ వాళ్ళకి హార్డ్గానే ఉండాలంటారా? ఓకే భయ్య, అన్నీ బాగుంది భయ్య. సో ఇంత సరదాగా సిరీస్ కూడా అలాగే సరదాగా వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. ద పీపుల్ ఆల్సో లైకింగ్ ఇట్ అండ్ వాచింగ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ కమింగ్ టు యువర్ మూవీ జర్నీ, సో మూవీస్ జర్నీ దానిలో అడుగులా ఎలా పడ్డాయి, ఏ మూవీతో మొదలెట్టారు మరి ఎంతగా? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి నేను కూడా ఇండస్ట్రీలో హీరో అయిపోవాలి, ఏదో చేసేయాలి అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఎక్కడా కూడా నేను ఎవరికి, ఈవెన్ మా పేరెంట్స్కి నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా నేను నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను హీరో అవ్వాలనుకుంటున్నాను ఇది ఏం చెప్పలేదు భయ్. రీజన్ ఏంటి అంటే అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, ఎక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. సొసైటీలో డిఫరెంట్గా ఫైనాన్షియల్ ఇదిలో ఉండేవాళ్ళు ఉంటారు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, బెటర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అందరికీ పిల్లలు ఉంటారు కదా. అలాగే చిన్న పిల్లల్ని ఒకరిని తీసుకొచ్చి ఒక రిక్షా తోలే ఒక అతన్ని కొడుకుని తీసుకొచ్చి నువ్వు పెద్దగా ఏమవుతారా, నేను కలెక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా అని అంటే ఎవడో నవ్వడు భయ. ఓకే, కానీ ఒక మధ్యతరగతిని తీసుకొచ్చి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే నేను హీరో అవుతా అంటే ఈ హీరో ఏంటరా ఎలా ఉంటుంది. సో ఎక్కడ అలాంటి ఒక డిస్క్రిమినేషన్ అనేది నన్ను డిమోటివేట్ చేసేస్తుంది అని చెప్పి ఆ భయాన్ని నేను ఎక్కడ చూపించలేదు, ఎవరికి చెప్పలేదు. బట్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే మనకు ఒక గాడ్ ఫాదరో లేకపోతే రిఫరెన్సో ఏదో ఒకటి ఉండాలి. బట్ నాకు ఎవరు లేరు. సో ఆలోచించాను, సరే మనం ఇండస్ట్రీకి వద్దాం, ఏం చేద్దాం. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే డైరెక్ట్గా నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతే నా ఫ్యామిలీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. ఒక హోప్ ఉంటుంది కదా భయ, నా కొడుకు ఎదిగాడు, వాడు ఏదో చూసుకుంటాడు అని మా ఫాదర్ కానీ మదర్ కానీ ఒక ధైర్యం ఉండాలి. సో వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వాలంటే నేను చదువుకున్న తర్వాత జాబ్ చేస్తే కొంచెం
బెటర్గా ఉంటుందని నెమ్మదిగా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాను. ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళానే కానీ నా మనసు అంతా ఇండస్ట్రీ. ఫస్ట్ జాబ్ నాకు బెంగళూరు వచ్చింది. ఎవ్రీ వీక్ ఫ్రైడే నైట్ బస్ ఎక్కడం, హైదరాబాద్లో దిగటం, శనివారం ఆదివారం ఫిలిం నగరు ఎన్ని తిరగడం. ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా తగులుతారేమో, ఆర్టిస్టులు తగులుతారేమో. ఎక్కడో ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు గణపతి కాంప్లెక్స్ దగ్గర సినిమా వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారంటే గణపతి కాంప్లెక్స్ దగ్గర తిరిగేవాడిని. ఎవరైనా ఆర్టిస్ట్ కనిపిస్తే వెళ్ళి పలకరించి, సార్ మీరు పలానా సినిమాలో చేశారు కదా ఏంటి చెప్పాము. వాళ్ళు కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే సినిమా ఆర్టిస్టులకు ఉండే స్ట్రగుల్స్ మీకు తెలిసిందే. అవకాశాలు అంత ఈజీగా రావు. 1-2 సినిమాల్లో చేసినంత మాత్రాన వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టు కాదు. వాళ్ళకి ఇచ్చే రెమ్యూనేషన్కి వాళ్ళు బాగా బతికేస్తారని కాదు. వాళ్ళకు కూడా ఏమనిపించేది అంటే రాగానే చూడు తమ్ముడు చక్కగా వెళ్ళి జాబ్ చేసుకుంటున్నావు కదా, జాబ్ చేసుకోమ్మా నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఇది ఓకే. ఎందుకంటే ఆ కష్టాన్ని చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కష్టం విలువేంటో. కాబట్టి చూసి నువ్వు కూడా కష్టాల్లోకి వస్తానంటే రారా బాబు అని ఎవడే వెల్కమ్ చెప్పడం. సో అలాగే ఎవ్రీ వీకెండ్ నేను వచ్చి చిన్న పెద్ద ఆర్టిస్టులను అందరినీ, అంటే ఆల్మోస్ట్ నేను కలిసిన వాళ్ళు 90% జూనియర్ ఆర్టిస్టులే భయ్యా. ఎక్కడో సినిమాలో ఆయన డైలాగ్ కూడా ఉండదు, అలాంటి వాళ్ళని అనమాట. ఓకే. పాపం వాళ్ళేం ఫీల్ అయ్యేవాళ్ళంటే ఇంకొంచెం బెటర్ ఆర్టిస్ట్ని కలుద్దామని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నన్ను అవకాశాలు అడుగుతాడేమో, మనకే ఏమీ లేదు, ఈయన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాం. సో తెలిసిన వాళ్ళ ద్వారా ఒకళ్ళని పట్టుకుని పరిచయం కోసం అడిగితే వాళ్ళకి క్లియర్గా చెప్పేసేవాళ్ళు. పక్కన ఫోన్లో నేను ఉండేవాడిని, స్పీకర్లో పెట్టి మాట్లాడినప్పుడు మీ వాళ్ళకి చెప్పే ఆ కుర్రోడికి వచ్చి ఫోటో దిగుతానంటే ఓకే, కానీ సినిమాలో అవకాశం ఇప్పించండి ప్లీజ్ అండి, నాకు సినిమా అంటే పిచ్చండి ప్రాణం, ఇలాంటి కబుర్లు చెప్పొద్దని చెప్పాను. ఇంకేం కలుస్తాం భయ్యా. సరే ఇదంతా అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. కనిపించిన ఆర్టికల్స్ అన్నీ చదివేసామండి. ఇలా ఉన్న తరుణంలో ఒకరోజు బస్సు ఎక్కబోతున్నాను, ఎంజీబీఎస్లో ఉండగానే ఆ పక్కన బుక్స్ పెట్టున్నాయి చాలా. నాకు బుక్స్ చాలా ఇంట్రెస్ట్. అప్పట్లో బుక్స్ పిచ్చిగా చదివాను. ఒక బుక్ నన్ను చాలా ఆకట్టుకుంది భయ్యా. ఆ బుక్ పేరు సినిమాలు మనమే వాళ్ళవి అని ఒక పుస్తకం. ఆ పుస్తకం తీసుకున్నాను భయ్యా, చదివాను, కంటెంట్ చూస్తున్నాను. ఆ కంటెంట్లో కన్నా నన్ను బాగా ఆకట్టుకున్న ఇదేంటంటే 3 రైటర్స్ పేర్లు ఉన్నాయి. రైటర్స్ పేర్లతో పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి భయ్యా. ఓకే. దాంతోపాటు navatarangam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. చూశాను. వెబ్సైట్లోకి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే సినిమా అంటే ప్యాషన్తో ఉన్న కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆ వెబ్సైట్ని రన్ చేస్తున్నారు, అందులో బ్లాగ్స్ పెడుతున్నారు. ఓకే. అందులో బ్లాగ్స్ నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించాయంటే అంతకుముందు నేను చదువుతున్న ఆర్టికల్స్ అన్నీ ఎలా ఉండేయంటే దీనికి ఇది కావాలంట, హీరోయిన్ పేరు రాసి, దీనికి ఇది కావాలంటే కింద మ్యాటర్లోకి వెళ్తే ఈ రోల్ కావాలంట. ఇలాంటి తప్ప ఒక సినిమా ఎలా చేయొచ్చు, 0 బడ్జెట్లో ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయొచ్చు, మన దగ్గర ట్రాలీ లేకపోతే ట్రాలీ షాట్ ఎలా తీయచ్చు, క్రెయిన్ లేకపోతే క్రెయిన్ షాట్ తీసుకురావడానికి ఎలా చేయొచ్చు, అంతా 0 బడ్జెట్. ఇలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఇది కదా మనకు కావాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది అని అనుకుని ఆ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో ఆర్టికల్స్ చూడడం తర్వాత ఆ ఇచ్చిన 3కి నేను ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఆ 3లో ఫస్ట్ పేరు వెంకట్ సిద్ధారెడ్డి. ఆయన ఈ రోజున చాలా మూవీస్ని ప్రజెంట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్లో ఆయన చాలా మంచి స్థాయిలో ఉండి బయటకు వచ్చారు. అన్వీక్షి పబ్లికేషన్స్ అని చెప్పి బుక్ పబ్లికేషన్ హౌస్ రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక రైటర్ అరిపరాల సత్యప్రసాద్ గారు. వీళ్ళిద్దరూ ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ 3వ ఫోన్ కత్తి మహేష్. ఓకే. ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎవరండి? సరే ఇలాగ నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, ఇప్పుడు ఏంటి యాక్టింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. యాక్టింగ్ నాకు ఎవడో ఛాన్స్ ఇవ్వడం నాకు అర్థమైపోయింది. మనకి మనమే లైఫ్ ఇచ్చుకోవాలి కాబట్టి మనమే సినిమా తీసేద్దాం అని నేను ఫిక్స్ అయిపోయాను. ఎంతలో సినిమా తీయాలి అంటే నా క్యాలిక్యులేషన్ 30 లక్షలు ఒక సినిమా తీసేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకు అంటే నాకున్న రిసోర్సెస్ని చూసుకుని ఐటీ ఎంప్లాయ్ కాబట్టి నాకు కొంత అప్పు బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు, నా పక్కనోడిని ఆడిని కూడా లోన్ అప్లై చేయించి ఇలా చూస్తే 30 lakhs వరకు నేను తెచ్చుకోగలను. 30 lakhs బడ్జెట్లో సినిమా తీసేయాలి. సో నేను ఫోన్ చేసి సినిమా తీయాలనుకుంటున్నాను సార్, స్క్రిప్ట్ ఉందా? ఉంది సార్. ఓకే, ఎక్కడ ఉంటాను? బెంగళూరు. ఎప్పుడు వస్తాను? మీరు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చేస్తాను. ఎందుకంటే ఆ వెబ్సైట్లో ఆర్టికల్స్ రాసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు భయ్. ఓకే. వెంకట సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అరిపరాల సత్యప్రసాద్ గారు ఉన్నారు, అండ్ కత్తి మహేష్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కట్ చేస్తే నేను నెక్స్ట్ వీకెండ్ వచ్చేసాను. ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెప్తాముడు ఏంటి అంటే నేను మీలాగే ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి, 0 బడ్జెట్లో ఫిల్మ్ మేకింగ్ అది అని నవ్వారనమాట. అయిన తర్వాత సరే స్క్రిప్ట్ ఏదాను 2 బుక్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాను. ఏంటి స్క్రిప్ట్ అన్నాడు. ఎన్ని సినిమాలు అని అడిగారు. ఒక్క సినిమా అయిపోయా.
పార్ట్ 1 పార్ట్ 2 అన్నారు. కాదు భయ, ఇంటర్వెల్ వరకు ఇది, ఇంటర్వెల్ తర్వాత ఇది. సినిమాలో దగ్గర ఒక 80 సీన్స్ ఉంటాయండి భయ. అప్పటికి నాకు తెలియదు. నేను ఒక 250 సీన్లు రాసుకుని వెళ్ళాను. ఎంత పెద్ద బైండింగ్ బుక్స్ తీసుకొచ్చాను. చూసి ఇటు కొంచెం రియాలిటీ తెలియదు పాపం, వీడికి అర్థమైపోయింది ఆయనకి. ఒక సీన్ తీసి ఈ చదివి ఈ సీను తీయడానికి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత వద్దో ఒకసారి ఎస్టిమేట్ చేయాలి. అంతా చూసిన తర్వాత నేను ఒక 5,000, 10,000, 15,000 చేసేస్తానండి అని నవ్వారు ఆయన. నవ్వి ఎంత అమాయకంగా ఉన్నాయండి భయ, ఈ సీన్ తీయాలంటే 5 లక్షలు 6 లక్షలు వద్దు తెలుసా? ఎందుకండి అని అడిగాను. ఎందుకండి నువ్వు ఇక్కడ పెయింటింగ్స్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అన్నావు. పెయింటింగ్ ఎగ్జిబిషన్ అంటే పెట్టే పెయింటింగ్సే కాస్ట్ ఉంటాయి, దాన్ని పెట్టే లైటింగ్ సెట్ చేయాలి, కెమెరాలు, నీకు అక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఆర్టిస్టులు తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాను. బట్ నా వ్యూ వేరు. పెయింటింగ్ నేను అనుకున్నది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా పెయింట్ చేసి ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి 0 బడ్జెట్ అని చెప్తాను కదా, ఏమనుకోకపోతే నా సినిమాలో నేను ఈ పెయింటింగ్ పెట్టుకోవచ్చా, షార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తాను, యాస్టీస్కి ఎలా తీసుకెళ్ళా, ఇలా ఆలోచిస్తాను నేను. ఆయన ఏంటంటే పెయింటింగ్ ఎగ్జిబిషన్ అంటే ఒక డిఫరెంట్ థింగ్. సో ఇలా ఉన్నప్పుడు వర్కౌట్ అవుతాను. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామందిని కలిస్తే వాళ్ళందరూ నన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, నువ్వు నాకు కొంత డబ్బులు తీసుకురా, చేద్దాం చూద్దాం ఈ టైప్లో. ఎక్కడా కూడా డబ్బులు లేకుండా ఎంకరేజ్ చేసే టాలెంట్ నాకు ఎక్కడ కనిపించలేదు. కట్ చేస్తే ఒక కో డైరెక్టర్ తగిలారు. ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ నీ స్క్రిప్ట్ తీసురా చూస్తాను, ఈ స్క్రిప్ట్లో అంతా బాగుంది అంటే అసలు ఈ స్క్రిప్ట్ సినిమాకి పనిచేస్తుందా, సీరియల్కి పనిచేస్తుందా, దేనికి పనిచేస్తుంది, డిస్కస్ చేద్దాం. సరేనండి ఓకే, గోవాకి టికెట్లు బుక్ చేయమ్మా అన్నారు. దేనికి సార్? స్క్రిప్ట్ డిస్కషన్. నా బడ్జెట్ 30 లక్షలు అంటే 30 లక్షల్లో మీకు నేను గోవాకి టికెట్లు వేసి ఫ్లైట్ టికెట్లు గోవాకి వెళ్ళి అక్కడ సిట్టింగ్ అదంతా నా వల్ల వస్తారు, అంత బడ్జెట్ లేదు, డబ్బులు. సర్లే అమ్మా హైదరాబాద్లో ఏదైనా రిసార్ట్ బుక్ చేయను. అరే నేను ఈ సినిమాలో కొన్ని సీన్లు నేను పొద్దున్న బాత్రూంలో బ్రష్ చేస్తున్నప్పుడు రాసుకున్నాను, నేను స్నానం చేస్తున్నప్పుడు ఆలోచించాను. అలాంటిది ఈ రాసేసిన సీన్లు డిస్కస్ చేయడానికి నేను రిసార్ట్కి వెళ్ళాలా, దానికి డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇది కాదు కదా నేను చూస్తుంది. సో అలాగే నాకు తగిలిన వాళ్ళందరూ ఇలాగే తగిలారు. మనీ సినిమాల్లో బ్రహ్మానందం గారిని కాంతాదాన్ని మోసం చేస్తున్న తనికెల్ బన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. లిటరల్గా అలాంటి ఒక సీన్ చెప్తాను భయ్ మీకు. నేను వచ్చిన తర్వాత ఒక కెమెరామెన్ తగిలాడు, ఈ కో డైరెక్టర్ దగ్గరికి ఆయన తీసుకెళ్ళాడు. తమ్ముడు ఏంటి, ఐటీ ఎంప్లాయ్, ఓకే 30 లక్షల బడ్జెట్, ఓకే చేసేద్దాం కత్తిలా చేసేయచ్చు, నీకెందుకు నేను ఉన్నాను కదా. మన శ్రీరంగ కాలనీలో ఏదో ఒక లైట్ హౌస్కి తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు లైటింగ్ ఎక్విప్మెంట్ స్టాండ్స్ వేయిస్తారు, తీసుకెళ్ళారు. చూసారు పెద్ద పెద్ద లైట్లు అన్నీ, ఫస్ట్ టైం చూడడం అన్ని. చూడు ఇవన్నీ మనకి వీళ్ళు ఇస్తారు, అది ఇది భయ్యా మనోడు మూవీ తీస్తున్నాడు తమ్ముడు, మరి యూనిట్ మొత్తం నేను చెప్పే రేట్కి ఇవ్వలేదు. ఓకే బాయ్ ఓకే బాయ్. అక్కడి నుంచి కట్ చేస్తే రామానాయుడు నానక్రామ్ కూడా స్టూడియో, శ్రీకాంత్ గారు షూటింగ్ ఏదో జరుగుతుంది దూరం నుంచి. ఇప్పుడు మనం అక్కడ పవర్ స్టార్ గారిని నేను ఎప్పుడు కలవాలా, పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, ప్రభాస్ గారిని కలవలేదు, ఎవరిని కలవలేదు. వాళ్ళ షూట్కి వెళ్తే వాళ్ళని చూసి మనం చెయ్యి ఊపితే వాళ్ళు కూడా ఊపుతారు భయ, మనకు తెలియదు కదా. ఆయన ఉన్నాడు శ్రీకాంత్ గారు కూడా మనకు బాగా క్లోజ్. శ్రీకాంత్ భయ్య ప్రొడక్షన్ ఆయన ఎవరిని పిలిచారు, బాబాయ్ మనోడే కుర్రాడు తమ్ముడు, నాకు తమ్ముడు సొంత తమ్ముళ్ళు అంటాడు. ఏంటి సినిమా తెద్దాం అనుకుంటున్నాడు, నువ్వే ప్రొడక్షన్ చేయాలి, బలేవాడు తమ్ముడు, తమ్ముడు టీ చెప్పండి, ఓకే అంతే అయిపోయింది విషయం. అర్థమైంది కదా నీకు ఎలా ఉంటుందో ఇది రేంజ్. నీలాగా కసితో ఉన్నోళ్ళు కావాలని చూస్తున్నాను నేను, అంతే తప్ప నేను చేయలేక కాదు. సరే ఒక 5 లక్షలు తమ్ముడు, ఈ లోపు నేను అన్ని అడ్వాన్స్లు. అర్థమైంది. అదృష్టం ఏంటంటే భయ్య, ఇండస్ట్రీలో నేను ఇన్ని ఎక్స్పీరియన్స్లో ఎవరికీ రూపాయి కూడా అవ్వలేదు. అది మీ జాగ్రత్త అది. కట్ చేస్తే దీనికన్నా అద్భుతమైన కథలు జరిగాయి. సరే ఇలా కాదు, నాకు అసలు ఎందుకు 30 లక్షల బడ్జెట్ సినిమా తీయాలంటే మనకి ఏం బడ్జెట్స్ అని చూసుకుంటే, కథ రాయాలి, రైటర్కి ఇవ్వాలి, డైరెక్టర్కి ఇవ్వాలి, లిరిసిస్ట్కి ఇవ్వాలి, కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి, హీరోకి ఇవ్వాలి. ఇవన్నీ కట్ డౌన్ చేసేస్తే ఆ బడ్జెట్ మిగిలిపోద్ది కదా, అవన్నీ నేనే చేసేయచ్చు కదా. సో కథ నేనే రాయడం స్టార్ట్ చేశాను, నేనే డైరెక్ట్ చేస్తే డబ్బులు మిగులుతాయి, నేనే హీరోగా అవ్వాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మ్యాక్సిమం అన్నీ కట్ డౌన్ చేసుకున్నప్పుడు 30 lakhs బడ్జెట్ అనుకున్నాను. కట్ చేస్తే ఫండ్ పుల్లింగ్ వెళ్ళినప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, నీకు ఒంట్లో బాగోలేదు ఆపరేషను అని రిక్వెస్ట్ చేస్తే ఎవడన్నా కాస్త డబ్బులు ఇస్తాడేమో, ఇల్లు కట్టుకుంటున్నాను నాకు ఇంటికి హెల్ప్ చేయమంటే డబ్బులు ఇస్తారేమో, కానీ సినిమా తీస్తానంటే ప్రపంచంలో ఎవరు డబ్బులు అది నేను రియలైజ్ అయ్యాను. ఓకే డన్, 30 లక్షల డ్రీమ్ తీసి పక్కనేసాను. సో ఈ ప్రాసెస్లో కత్తి మహేష్తో పరిచయం ఇవన్నీ జరుగుతున్న తరుణంలో
నేను హైదరాబాద్ రావడం కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ వెంకట సిద్ధారెడ్డి గారి పరిచయం అయింది. ఆయన అప్పటికే రామానాయుడులో ఉండేవారు. రామానాయుడికి ఫస్ట్ టైం ఆయన పిలిస్తే నేను వెళ్ళాను. దీనికి ముందే నేను ఒకసారి వెళ్ళాను, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది మళ్ళీ చెప్తాను మీకు. సో ఈయన పిలిచారు, వెళ్ళాను. ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు అక్కడ శంకర్ అని ఒక ఆయన పరిచయం అయ్యాడు, ఫ్రెండ్. దీన్ని చూసిన వాళ్ళలో టెక్నికల్ నాలెడ్జ్ తోపు భయ్య. ఆయన ఐర్లాండ్లో చదువుకుని వచ్చాడు, మాస్టర్స్ చేశాడు, బట్ సినిమా అంటే ప్యాషన్. సో మనోడు ఏంటంటే ఈ ప్రాసెస్లో బాలకృష్ణ గారికి ఒక సినిమా ఆదిత్య 999 అని సంగీతం శ్రీనివాసరావు గారితో సిట్టింగ్స్ జరుగుతుంది. అప్పటికి వర్కౌట్ అవ్వలేదు అది. దానికి ప్రొడ్యూసర్ ఎవరు అంటే వినోద్ గారు అని చెప్పేసి సంగీతం శ్రీనివాసరావు గారితో ఘటోత్కచ అని యానిమేటెడ్ మూవీ తీశారు. ఓకే. మన హీరో నవదీప్ గారికి సొంత బావ. సో వాళ్ళ ప్రొడక్షన్లో. సో అప్పుడు ఏం చేశారంటే ఈయన బాలకృష్ణ గారికి అసలు ఆయన గెటప్ ఎలా ఉంటుంది, ఎలా వస్తారు, ఎలా వెళ్తారు, రెఫరెన్స్ కోసం హాలీవుడ్లో కొన్ని మూవీ క్లిప్స్ తీసి ఒక 1 hour మూవీ లాగా చేసి మనోడు ప్రజెంట్ చేస్తే బాలకృష్ణ గారు ఇంప్రెస్డ్. అది చూసి ప్రొడ్యూసర్ శంకర్ మనం సినిమా 999 ఆదిత్య 999 ఓకే అవ్వడానికి టైం పట్టేలా ఉంది, సరదాగా ఏదైనా సినిమా చేయొచ్చు కదా ఈ లోపు చిన్న బడ్జెట్లో. మనోడి దగ్గర చిన్న కథ ఉంది, 20 lakhsలో సినిమా స్టార్ట్ చేశారు. కట్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేసరికి మొత్తం అంతా వర్కౌట్ అవ్వలేదు. దాని కెమెరా తనే, డైరెక్టర్ తనే, రైటర్ తనే. సో తనేంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే భయ్య, డిఐ చేయించడానికి డబ్బులు లేవు. డిఐ చేయించడానికి డబ్బులు కావాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఎంత ఇస్తారు బడ్జెట్ అని, లీస్ట్ బడ్జెట్ 2.5 lakhs అన్నపూర్ణ. ప్రొడ్యూసర్ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి పాపం ఆయన విపరీతం లాసెస్లోకి వెళ్ళిపోయారు. ₹1,00,000 మించి నేను ఇవ్వలేను, ₹1,00,000 మీకు డిఏ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకున్నాను. ₹1,00,000 డిఏ ఎవరు చేస్తారు సినిమాకి. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలో తిరిగిన ఆఫీసులు లేవు భయ్య, అన్ని చోట్లకి వెళ్ళాం. ఎక్కడో ఒక ఇంట్లో ఒక మూల ఒక అపార్ట్మెంట్లో ఒక గదిలో డిఏ సెటప్ పెట్టుకుని ఒక కుర్రోడు చేసేస్తున్నాడు భయ్య. ఆశ్చర్యంగా అనిపించింది. ఓకే బాగానే ఉంది. అతను కలిసేసాం, 75,000కి బడ్జెట్ ఓకే చేసుకున్నాం డిఏ చేయడానికి. ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి హాల్ దాటుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఈ శంకర్ అనే అతను ఒక మాట అన్నాడు, మన దగ్గర ఈ సెటప్ అంటే మనమే చేసుకోవచ్చు అదే డిఏ. నేను వెంటనే నీకు డిఏ చేయడం కూడా వచ్చా? వచ్చాను. నెక్స్ట్ మినిట్ భయ్య వెనక్కి వెళ్ళి మీకు ఈ సెటప్కి ఎంత అయింది భయ్య? ఎంత అయింది భయ్య? 3 లక్షలు 4 లక్షలు అయింది. వెంటనే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని స్టూడియో పెట్టేశాను భయ్య. తర్వాత విషయం తర్వాత, అట్లీస్ట్ మన సినిమాకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మనకంటూ సినిమా చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్డలా ఉంటుంది. తర్వాత విషయం తర్వాత భీమాస్ దగ్గర ఒక ఎడిటింగ్ డిఏ స్టూడియో పెట్టాను. కట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళాలి నేను. మణికొండ. ఓకే. మనోని కూర్చోబెట్టేవాడిని. స్టూడియోకి చాలా మంది వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే వెంకట సిద్ధారెడ్డి వీళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో కత్తి మహేష్ గారితో కూడా చాలా ర్యాప్ వచ్చేసింది. మేమందరం చాలా మంచి ఫ్రెండ్లీగా ఉన్నాం. నేను పెట్టిన స్టూడియోకి వచ్చే డైరెక్టర్స్లో పేర్లు ఏంటంటే రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ ప్రభాస్ గారితో, సాగర్ చంద్ర గారు, అయ్యారే, నెక్స్ట్ భీమ్లా నాయక్, భరత్ కమ్మ, డియర్ కామ్రేడ్, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వీళ్ళందరితో మంచి పరిచయాలు. ప్రదీప్ అద్వైతం ఇలాగా. నెక్స్ట్ మన కరుణ్ కుమార్ గారు, పలాస అండ్ ఈ మూవీస్. హైలైట్ కామెంట్ ఏంటంటే వాళ్ళలో సాగర్ చంద్ర గారితో నాకు పరిచయం ఎప్పుడు అవ్వలేదు. అందరం కూర్చున్నాం, నా పక్కన సాగర్ చంద్ర గారు కూర్చున్నారు. ఒకరోజు స్టూడియో నాదన్న విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను స్టూడియోలో ఉండేవాను కాదు. సో ఒకరోజు కూర్చున్నప్పుడు ఏదో మాట్లాడుతూ అయ్యారే మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు దాని గురించి డిస్కషన్ జరుగుతుంటే కత్తి గారితో, నేను కత్తి అని పిలుస్తాను, కత్తి ఒక్కసారైనా సాగర్ చంద్ర అని అతను కలవాలి భయ్యా, ఎందుకంటే నాకు బాగా నచ్చింది మూవీ, భలే హ్యాండిల్ చేశాడు అంటే. నవ్వుతున్నారు అందరూ, అక్కడ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, సాగర్ ఎవరో తెలుసు నీకు? ఎవరు? నీ పక్కన ఉన్నాడే డైరెక్టర్. బొబ్బులు ఎడిపోయిన భయ్యా పాపం. అది ఆయన గుర్తుపెట్టుకుని నాకు అప్పట్లో 1 మూవీకి ఛాన్స్ ఇచ్చారు, మంచి రోల్ చేశాను. కట్ చేస్తే భీమ్లా నాయక్కి చాలా సంవత్సరాల తర్వాత నన్ను పిలిచారు. అన్ఫార్చునేట్గా ఆ రోజు షూట్లో పవన్ కళ్యాణ్ గారికి సమ్ బిజీ స్కెడ్యూల్, ఉండాల్సిన టైం కన్నా ఎక్కువసేపు ఉండలేక ఆయన వెళ్ళిపోవడం వల్ల ఆ సీన్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ కాల్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీతో నేను కాశ్మీర్ ట్రిప్లో ఉన్నాను. శ్రీనగర్లో ల్యాండ్ అయ్యాము, ఫోను రేపు షూటింగ్ వచ్చేయండి నేను. భయ్ అని రాలేను భయ్. అలా భీమ్లా నాయక్లో మంచి రోల్ మిస్ అయింది. ఈ మీ మొత్తం జర్నీ మీద ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కొబ్బరి మట్ట యాక్చువల్గా స్టార్ట్ చేశారు కదా హృదయకళ.
ఈ హృదయకాలం స్టార్ట్ అయ్యే టైంకి ఈ చిన్న మూవీ చేస్తున్నాం అన్నారు కదా డిఏ కోసం, అక్కడికి సాయి రాజేష్ గారు వచ్చారు. ఓకే. ఈ హృదయకాలం డైరెక్టర్ బేబీ. సో ఆయన వచ్చినప్పుడు ఇలా పరిచయంలో, అజయ్ నేను ఒక చిన్న బడ్జెట్లో 2 లక్షల బడ్జెట్లో సినిమా చేస్తున్నాను, అది మీరు సపోర్ట్ చేయాలి. అది కట్ చేస్తే ఫస్ట్ డే షూటింగ్ నేను పెట్టుకున్న స్టూడియోలోనే చిన్న ల్యాబ్ లాగా ఎక్విప్మెంట్ లాంటివి పెట్టి సంపూతో సీన్స్ చేశారు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, అలాగే నాకు వచ్చింది. నెక్స్ట్ కత్తి మహేష్ కూడా యాక్ట్ చేశాడు. కత్తి మహేష్కి సబార్డినేట్ కింద ఎస్ఐ కింద నేను యాక్ట్ చేశాను. ట్రైలర్ హిట్ అయింది భయ్య, మామూలు వైరల్ అవ్వలేదు. రాజమౌళి గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మారుతి గారు ఎంటర్ అయ్యారు. మొత్తం వీళ్ళందరూ సినిమా స్కేల్ మారిపోయింది. 2 లక్షల బడ్జెట్ నుంచి దగ్గర 70-80 లక్షలకు వెళ్ళిపోయింది. సో షూట్ చేసిందంతా మళ్ళీ రీషూట్ చేసాం. అప్పుడు నాకు సంపుతో మంచి ర్యాప్. సంపు ఈ రోజుకి కూడా ఆయన ఫోన్ చేస్తే అన్నగారని సంబోధిస్తాడు. ఫస్ట్ డే నన్ను ఎంత ప్రేమగా పిలిచాడు, ఈ రోజుకి అంతే ప్రేమగా పిలుస్తాడు. ఆ ర్యాప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయింది భయ. హృదయకాలం చేసాం, సేమ్ టీంతో కొబ్బరిమట్ట చేసాం. హృదయకాలానికి పనిచేసిన కో డైరెక్టర్ మహేష్ గారు. నెక్స్ట్ కట్ చేస్తే ఆయన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో పటాస్ చేస్తున్నారు. అందులో ఒక పోలీస్ క్యారెక్టర్ ఇప్పించారు. అది చేసిన తర్వాత సాయి ధర్మతేజ్ గారిది సుప్రీంలో ఒక చిన్న, అది కూడా పోలీస్ క్యారెక్టర్, అది చేశాను. ఇలా పెద్ద మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేశాను, కానీ ఎక్కడా కూడా ఇది రాలేదు, బ్రేక్ రాలేదు. పాపం ఆ డైరెక్టర్స్ అందరూ మనతో ముందు చేశాడు కాబట్టి ఈయన కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు తప్పితే మంచి రోల్కి వాళ్ళు కూడా అవకాశం రాలేదు వాళ్ళకి. సో నాకు పరిచయం ఈ డైరెక్టర్స్ అందరూ కూడా పెద్ద మూవీస్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్ మంచి ఇంకా బెటర్ ఆర్టిస్ట్తో చేస్తే రీచ్ ఉంటుంది అనుకున్నప్పుడు నాకు తెలిసిన డైరెక్టర్స్ తెలిసిన నేను వాళ్ళని గట్టిగా ఛాన్సెస్ అడగలేకపోయాను. సో ఈ ప్రాసెస్లో ఎన్ని మూవీస్ చేశాను కానీ ఎక్కడ రికగ్నిషన్ రాలేదు. ఒక మూవీకి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళండి భయ, పెద్ద మూవీ, అదే సుప్రీంలోనే చిన్న క్యారెక్టర్. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాం, కూర్చున్నాం. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో నీ సీన్ తీసారా అన్నారు. నాకు కనిపిస్తుంది సీన్, ఎందుకంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి ఎక్కడ ఉంటాను నాకు తెలుసు, మా ఊడికి తెలీదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సినిమాకి తీసుకొచ్చావు, నువ్వు యాక్ట్ చేసావని ఎదురు సీన్లు కనపడలేదు. ఆ రోజు రియలైజ్ అయ్యాను భయ, డైలాగ్ లేకపోతే పెద్ద సినిమాలో మనం యాక్ట్ చేయడం వేస్ట్. జనాలు గుర్తుపట్టరు, రికగ్నిషన్ రాదు. ఎందుకంటే అందులో నాకు డైలాగ్ ఏం లేదు, కేవలం నా మీద ఉన్న అభిమానంతో, వాళ్ళకున్న గొప్ప మనసుతో ఒక పెద్ద సినిమా చేస్తున్నాం పెద్ద హీరోతో, కాబట్టి పెద్ద హీరో సినిమాలో ఒక ఆర్టిస్ట్గా కనిపించామన్న సంతృప్తి వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతో అనిల్ రావిపూడి గారు పిలిచి అందులో చిన్న క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ జస్ట్ ఏదో సెర్చింగ్ ఆపరేషన్ జస్ట్ కనిపిస్తాను అంతే, బట్ బెటర్గా పటాస్లో కనిపించారు. సో ఇది నా మూవీ జర్నీ. ఈ ప్రాసెస్లో ఇంకా కొన్ని చిన్న సినిమాలు చేశాను కానీ అవి రిలీజ్ అవ్వలేదు, కొన్ని రిలీజ్ అయ్యాయి కానీ అది జనాలు కూడా తెలియదు భయ్. సో మీ ఓన్ డెస్టినీ రాసుకోవడానికే ఈ యూట్యూబ్ ప్రయాణం అనేది కూడా అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ భయ్య. సో ఓకే, మనం ట్రై చేస్తాం అయిపోయింది, బట్ ఇక్కడ ఇదంతా కాదు, ఇక్కడి నుంచి నా జర్నీ నేను రాసుకుందాము అని స్టార్ట్ చేసిన ఇది భయ్య. అయితే నైస్ బ్రో, ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ రోలర్ కోస్టర్ రైడ్. ఎగ్జాక్ట్లీ. మీరు కొన్ని తీసుకున్న స్పాట్ డిసిషన్స్ అనేది కూడా మీ లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ లాగా కూడా ఉపయోగపడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టూడియో పెట్టడం కానీ, సో ఆ స్టూడియో పెట్టిన తర్వాతే కదా చాలామంది డైరెక్టర్స్ మీకు పరిచయం కానీ అంతా. 100%. నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కరెక్ట్గా బుక్ తీసుకున్నాను చూసారు, బుక్లో ఏదైతే నవతరంగం.com చూసానో ఈ ముగ్గురు పేర్లు స్టార్ట్. దీనికన్నా ముందు ఇంకా విచిత్రమైనది ఏం జరిగిందంటే ఈ జనాలందరినీ కలవడం తిరగడం చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. సో నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే సినిమా తీయాలంటే నీకు ఒక బ్యానర్ కావాలి, నువ్వు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ అవ్వాలి, నువ్వు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలి, డైరెక్టర్గా నువ్వు డైరెక్టర్ ఫిల్మ్ ఛాంబర్స్లో ఇదవ్వాలి, నువ్వు రైటర్గా ఇదవ్వాలంటే రైటర్స్ అసోసియేషన్లో నీకు ఇది ఉండాలి. వచ్చాను భయ్య, వెళ్ళాను, ఆన్లైన్లో పట్టుకున్నాను. రైటర్ నా కథని ముందే ఏమని చెప్పారంటే కథ దొబ్బేస్తారు ఇక్కడ, నువ్వు కథ రిజిస్టర్ చేసుకోవాలంటే రైటర్స్ అసోసియేషన్కి వెళ్తే వాళ్ళు నువ్వు రైటర్ మెంబర్ అయితే తప్ప నీ కథ రిజిస్టర్ చేయం, లేదా నిన్ను ఎవరైనా వాళ్ళ దగ్గర పని చేసిన ఇది ఉంటే తప్ప ఇదా. సో మొత్తానికి కింద మీద పడి నేను నా కథ రిజిస్టర్ చేసుకున్నాను రైటర్స్ అసోసియేషన్లో. నెమ్మదిగా తర్వాత రిజిస్టర్ అయ్యాను. కట్ చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అప్పట్లో ₹1,00,000 భయ్య, ఇప్పుడు ఎంతో తెలియదు నాకు. 50,000 కడితే అసోసియేట్ మెంబర్షిప్ ఇస్తారు, ₹1,00,000 కట్టేస్తే లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తారు. కానీ 1,00,000 కట్టేసి లైఫ్ మెంబర్ అయినా కూడా ఎలక్షన్స్లో అక్కడ ఫిల్మ్ ఛాంబర్కి జరిగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి జరిగే ఎలక్షన్స్లో మనకేం ఉండదు, ఎందుకంటే ప్రొడ్యూసర్గా నీ పేరు పడాలి స్క్రీన్ మీద, లేకపోతే లేదు. బట్ కానీ
50,000 అయితే బేర్ చేయగలను కదా అని ఒక 50,000 పెట్టి అసోసియేట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను మెంబర్ అయిపోయాను. మెంబర్ అయిపోయిన వెంటనే నాకు ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు, తెలుగు సినీ నిర్మాతల చరిత్ర అని చెప్పి, మంచి బైండింగ్, ఇంత పెద్ద బుక్. అది చూడంగానే ఎంత బాగుంది, మొత్తం చూసాను, అయిపోయింది. దానికన్నా ముందు ఒక జిరాక్స్ కాపీ A4 సైజ్ పేపర్ వచ్చింది బాయ్ నా చేతికి. ఆ పేపర్ ఏంటంటే ఐఎమ్ ఏ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఓకే. కట్ చేస్తే పేపర్లో అశ్విని దత్ గారి దగ్గర నుంచి అందులో రిజిస్టర్ అయిన ప్రతి నిర్మాత పేరు, ఫోన్ నెంబర్తో నాకు నా చేతిలో షీట్ బాయ్. మనకి ఎవరిదయ్యా ఎలా వస్తుంది భయ? అల్లు అరవింద్ గారి నెంబర్ కావాలంటే వచ్చేస్తుందా? సురేష్ బాబు గారి నెంబర్ కావాలంటే వచ్చేస్తుందా? రాదు. తెలియని అమాయకత్వంతో మీరు ఇందాక అన్నారు, అది ఇక్కడ చెప్తాను భయ, ఎంత అమాయకంగా ఉన్నారంటే, సురేష్ బాబు గారికి ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడగమంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయలేరు, నెంబర్ ఉన్నా కూడా. తెలిసిన వాళ్ళతో చెప్పించాలి, రిఫరెన్స్ ఇంకొకటి అలా ఉంటుంది. నాకు అది కూడా తెలియదు. చూశాను, వెంటనే ఫస్ట్ కాల్ సురేష్ బాబు గారికి కాల్ చేశాను భయ. ఫోన్ లిఫ్ట్ చేశారు ఆయన. ఓకే. లిఫ్ట్ చేశారు. ఎవరండి? సార్ ఐఎమ్ అజయ్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఐఎమ్ ది మెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్. చెప్పండి. ఎందుకంటే ఆయన తోటి సహ నిర్మాత ఫీలింగ్ ఉంటుంది కదా. చెప్పండి, నా దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు ప్రొడ్యూస్ చేస్తానంటే నేను వచ్చి మీతో కథ డిస్కస్ చేస్తాను. అలాగా అపాయింట్మెంట్ ఇచ్చేసారు. వెళ్ళిపోయా. చాలా అమాయకంగా ఉన్నాను భయ. బయట కూర్చున్నా. ఆయన చెప్పిన టైంకి ఒక 10 నిమిషాలు తర్వాత ఆయన వచ్చారు అక్కడికి. నేను ఇలా కూర్చున్నాను. ఆయన సెక్రటరీ ఒక ఆవిడ ఉన్నారు. అజయ్, ఎవరమ్మా మీరు? అజయ్. పేరు మ్యాచ్ అవుతుంది, ఆయన చెప్పిన పేరు అజయ్ అని ఒక ప్రొడ్యూసర్ వస్తారు, లోపల పంపించిన తర్వాత నేను చూస్తే పిల్లబచ్చేగడ్లో ఉన్నాను. కూర్చున్న తర్వాత ఆయన అలా వచ్చి వెళ్ళిపోయారు లోపలికి. జస్ట్ ఇలా లేచి విష్ చేసే గ్యాప్ కూడా లేదు, అంత స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయారు. నేను ప్రొడ్యూసర్ అనుకోలేదు. ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కాల్ చేశారంటే ఎవరు కొంచెం పెద్ద ఆయన వస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఈవిడే వెళ్ళింది. నేను ఇలా ఈ టైంకి ఒక ఆయన ప్రొడ్యూసర్ వస్తారన్నారమ్మా అని వచ్చాను. సరే, బయట వెయిట్ చేస్తున్న కుర్రోడు అన్నాడే ఆయనే. ఆయన షాక్. లోపలికి వెళ్ళారు, కూర్చున్నాను. ఆయన సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఏంటమ్మా ఏంటి చెప్పండి. సరే, ఇలాగ మీకు ఫోన్ చేశాను కదా, చెప్పండి. అది స్టోరీ ఉంది సార్, అది తీసాను. 30 లక్షల్లో తీద్దాం అనుకున్నానే. ఆ స్క్రిప్ట్ తీసి ఆయన ముందు పెట్టా. ఆయన చూసి వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ స్క్రిప్ట్ సార్. ఓకే. తీసేలా చూసారు. చదవండి సార్, చాలా బాగుంటాయి సీన్స్, మీరు ఫిదా అయిపోతారు, జస్ట్ 1-2 సీన్లు చదవండి, మీకు అర్థమైపోద్ది. ఆయన ఇలా తీసి ఇలా చూసి ఒక నవ్వు, సారీ నేను తెలుగు చదవలేను అన్నారు. వెంటనే సురేష్ బాబు గారికి నాతో సినిమా తీయడం ఇష్టం లేదు కాబట్టి ఈయన తెలుగు రాదని అబద్ధం చెప్తున్నాడు. యాక్చువల్గా నాకు తర్వాత తెలిసింది పాపం, నిజంగానే ఆయన తెలుగు చదవలేదు. ఎందుకంటే వాళ్ళంతా చెన్నైలో పుట్టి పెరిగి చెన్నైలో ఇది అవ్వడం, ఎడ్యుకేషన్ ఇది అవ్వడం వల్ల తెలుగు చదవలేదు. నేనే అనుకున్నానంటే సురేష్ బాబు గారికి ఇష్టం లేదు, అందుకని నాకు తెలుగు చదవడం రావట్లేదు అన్న. సరే, నాతో కూడా మా తమ్ముడి ఫ్రెండ్ ఒకటి తీసుకెళ్ళి, నాకు భయం వేసేస్తుంది, షవరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ముందు క్యూబ్ అనేది అప్పుడే వచ్చింది. దొంగల ముఠా అని ఆర్జీవి గారు సినిమా తీశారు. క్యానన్ 5Dతో వీళ్ళందరూ తీశారు. 5Dతో కూడా సినిమా తీసేయచ్చు అంటే, అరే 5Dతో తీసేడినా అని నేను మా ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి అప్పట్లో ఫుల్ HD హ్యాండీ క్యామ్ కొనిపించా. ఆ హ్యాండీ క్యామ్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఎడిటింగ్ కూడా చేయలేదు, క్లిప్లే. ఏంటంటే రేపొద్దున్న ఈ క్లిప్ నేను క్యూబ్లో తీసుకెళ్ళి థియేటర్లో వేస్తే పిక్సలేట్ అవ్వకుండా క్లారిటీతో ఉంటే దీంతో సినిమా తీసేద్దాం అనుకున్నా. దాంతో తీసిన క్లిప్లు హార్డ్ డిస్క్లో పెట్టుకుని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటివి చేస్తాను, చూస్తారా అని కింద కాళ్ళ దగ్గర బ్యాగ్ పెట్టుకున్నాను. అందులో హార్డ్ డిస్క్ ఉంది. అది తీయబోతుంటే నా పక్కన కూర్చున్నట్టు చేయబట్టుకున్నాడు. సెక్యూరిటీ గార్డులు పెట్టి కొట్టిస్తారు, నువ్వు అది చూపించావు దయచేసి పని చేయి అంటే. ఆయన కూడా వెంటనే వదిలేమ్మా అంటే, ఎడిటింగ్ అయిందా అంతా అయ్యిందని. లేదా ఏం అవ్వలేదు, రా పుట్టేసి అయితే వదిలేమ్మా మనం తర్వాత చూద్దాం. సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? అజయ్ మీరు ఒక పని చేయండి, కింద మా స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ స్క్రిప్ట్ ఇవ్వండి, వాళ్ళు చదివి సినిమా బాగుంది అంటే మీకు కాల్ చేస్తారు, సో దట్ వీ కెన్ ప్రొసీడ్. చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేశారు. అంటే జనరల్గా మనకి ఒక పిచ్చిన కొడుకు ఎర్రన కొడుకు వస్తే ఆడిని కామెడీ చేస్తాం, అటకరం చేస్తాం. అంత స్టార్ ప్రొడ్యూసర్ అయ్యండి, అసలు సినిమా అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేని ఒక అనామకుడు వచ్చి ఆయన ముందు కూర్చుని ఇలా మాట్లాడుతుంటే ఆయన అలా లేదు, చాలా హుందాగా చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? అప్పటికే ఆయనకి తెలుగు చదవడం రాదనేది నాకు తెలియదు కదా. నేను తెలుగు చదవడం స్క్రిప్ట్ చదవను అన్నాడు ఈయన. ఓకే, ఇప్పుడు నా స్క్రిప్ట్ కింద స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో ఇమ్మంటున్నాడు ఈయన.
ఇప్పుడు నా స్క్రిప్ట్ వీళ్ళు దుబ్బే సినిమా తీసేస్తే ఎలాగే అని చెప్పి నేను స్క్రిప్ట్ ఇవ్వకుండా వచ్చాను భయ. ఇలా ఇంత అమాయకంగా ఉండే నేను మళ్ళీ తర్వాత కట్ చేస్తే వెంకట సిద్ధారెడ్డి గారి ద్వారా నేను రామానాయుడు స్టూడియోకి వెళ్ళడం. ఆ తర్వాత ఆయన గుర్తులేదు కూడా, కొన్ని రోజుల తర్వాత నేను ఎవరు గుర్తులేదు. ఒకసారి పరిచయం చేశారు, మన టీం అండి వీళ్ళందరూ ఫ్యూచర్ డైరెక్టర్స్ వీళ్ళందరూ అది అన్నప్పుడు ఆయన చాలా బాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక 10 నిమిషాలు పావు గంట మాతో టైం స్పెండ్ చేశారు. నాతో పాటు ఒక 4-5 ఉండేవాళ్ళం అప్పుడు. అందరూ మీరందరూ డైరెక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు కదా, మీరు అందరికీ ఒక క్రియేటివిటీ అది ఉంది కదా. అప్పుడే యూట్యూబ్లో రెవెన్యూ జనరేట్ అవ్వడం, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని అనడం తెలియడం. అంటే నేను అమౌంట్స్ చెప్పను భయ, హ్యూజ్ అమౌంట్ సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ మీద రెవెన్యూ జనరేట్ చేసేది అప్పట్లో, హ్యూజ్ అమౌంట్. ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాలు చేశారు, దగ్గర దగ్గర 100 సినిమాలు రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆ సినిమాలోని క్లిప్స్, సాంగ్స్, కామెడీ బిట్స్ ఇలా 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 పెట్టి రెవెన్యూ జనరేట్ చేస్తారు. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అంటే సురేష్ బాబు గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడానికి ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అలాగే ఉంటుంది. పావు గంట మాతో డిస్కషన్ పిచ్చబడి మాట్లాడుతున్నారు, ఇలా చేయాలి టెక్నిక్, అలా చేయాలి అది చెప్తున్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, ఇంతమందిలో కూడా ఎవడో మీ ఫోన్ తీసి సురేష్ బాబు అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇస్తున్న ఫిలిం టిప్స్ అని చెప్పి టైటిల్ పెట్టి ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా ఇదంతా మీ అందరినీ ఫోన్లోనే షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే వేరేలా ఉంటుంది కదా అన్నప్పుడు ప్యాట్మన్ కొట్టినట్టు అనిపించింది భయ. ఇది కదా ప్రొడ్యూసర్ అంటే, ఆయన ఆలోచించేది ఎలా ఉంటుంది, ₹1 సంపాదించండి. సినిమా డైరెక్ట్ చేయడానికి వచ్చే ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్ స్క్రిప్ట్ నాలెడ్జ్ను క్రియేటివ్ ఇదే కాదు, రూపాయిని ఎలా సంపాదించాలి, ఆ రూపాయిని ఎలా జాగ్రత్త పెట్టాలి, ఆ రూపాయిని తిరిగి ప్రొడ్యూసర్కి ఎలా ఇప్పించగలగాలి అనేది మీరు ఆలోచించాలి. అది ఒక బిజినెస్ స్కూల్కి వెళ్తే నేర్చుకునే ఒక పాఠం, జస్ట్ ఒక పావు గంట ఆయనతో మాట్లాడినప్పుడు మేము ఎవరో తెలియనప్పుడు ఆయన తెలియకుండానే మాకు నేర్పించిన పాఠం భయ అది. అది ఈ రోజుకి నేను పాటించేది ఏంటంటే, నా దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ₹10 పెడతాను నీకు అంటే, లేదు నీకు ₹2-3 నీకు ఈ అవుట్పుట్ ఇస్తాను అని నేను ఎందుకు ఆలోచిస్తానంటే, ఒక ప్రొడ్యూసర్ బతికితే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. అలాంటి ఇంకొక క్రియేటివ్ డైరెక్టర్, ఒక మంచి ఆర్టిస్ట్, వాళ్ళకి ఒక లైఫ్ రావాలంటే ప్రొడ్యూస్ చేయాలన్న తపన రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వక్కర్లేదు భయ, నువ్వు పెట్టిన డబ్బులు తిరిగి తెప్పించగలిగితే చాలు. సో నేను నేర్చుకున్న పాఠం భయ అది సురేష్ బాబు గారి దగ్గర నుంచి. నైస్ బ్రో. ఏంటంటే మీ జర్నీలో ఒక అమాయకత్వంగా మీరైతే ఎంటర్ అయిన తర్వాత అయినా కానీ సో ఒకసారి ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుంటూ ఇప్పుడు ఏ ఫేస్లో ఉన్నారో కూడా సో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అండ్ నేను స్టార్టింగ్లో ఉన్నాను ఏంటంటే అన్ని మూవీస్ అన్నీ చేసిన తర్వాత 1 స్టెప్ వెనక్కి వేసారు అని అంటే దానికి ఇప్పుడు ఐ గాట్ నా పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే ఒక క్లియర్ ఆన్సర్ అనేది కూడా మీరు మాటల్లో అనేది కూడా తెప్పించారు. ఇట్ వాస్ వెరీ నైస్. లైఫ్లో ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి భయ, నెక్స్ట్ లెవెల్ అని ఫీల్ అయ్యేది. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే జయసుధ్ గారు అంటే విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆవిడ ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటారని పెళ్లి చేసుకోవాలనుకునే, అంటే ఒక వైఫ్ క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి, మనం అనుకుంటాం కదా హీరో అంటే ఇలా ఉండాలి, ఒక వైఫ్ అంటే ఇలా ఉండాలి, జయసుధ్ గారిలా ఉండాలి. అంత ఇష్టం భయ జయసుధ్ గారు అంటే. కట్ చేస్తే ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. అప్పటికి నేను ఈటీవీ ప్లస్లో రైటర్గా చేస్తున్నాను. జయసుధ్ గారు ఈటీవీ ప్లస్కి టీవీ ప్రొడక్షన్లోకి దిగి ఒక సీరియల్ చేద్దాం అనుకున్నారు. ఓకే. సో వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, ఛానల్ వాళ్ళు ఇచ్చారు, నాకు ఇదంతా తెలియదు. ఫోన్ చేసి సరే ఎవరండి, ఇలా సో జయసుధ్ గారి మేనేజర్ మాట్లాడుతాను, మేడం మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు ఒకసారి. భయ్యా నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళకి తెలుసు నాకు జయసుధ్ గారు అంటే ఇష్టం అని, ఎవడో ప్రాంక్ కాల్ చేస్తున్నాడు, జయసుధ్ గారు నన్ను ఎందుకు రమ్మంటారు, అసలు నేను ఎవరో కూడా తెలియదు, అసలు ఆవిడ ఎందుకు రమ్మంటారు, ఆవిడ ఎందుకు సీరియల్ చేస్తారు. లేదు కట్ చేస్తే మీర్ గారని సీరియల్స్లో పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, అజయ్ గారు ఎక్కడ ఉన్నారు, సరే ఇంట్లో ఉన్నారు, వస్తున్నారు కదా నేను వస్తున్నాను మేడం దగ్గరికి మీరు వచ్చేసేయండి. నమ్మలేదు భయ్యా నేను. కట్ చేస్తే వెళ్ళాను, మీరు గారు కూర్చున్నారు, నేను ఆయన మాట్లాడుతున్నాం, మేడం అలా వచ్చారు, ఇంతే. ఆయన పరిచయం చేస్తున్నారు, రైటర్ అండి, మంచి రైటరు, బాగా రాస్తారు. అజయ్ గారు సార్ మేడం నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, నేను ఈ ప్రాజెక్ట్కి నేను మీకు నచ్చచ్చో నచ్చకపోవచ్చు యాజ్ అ రైటర్గా, నేను రైటర్గా పనిచేసి నేను చేయకపోయినా నాకేం వద్దు మేడం, నాకు మీతో ఒక సెల్ఫీ కావాలి మేడం, ఒక ఫోటో మేడం అంటే. నేను ఆ ఇదిలో నేను ఏం మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను కూడా తెలియదు. నేను మీరు గారు ఏమనుకోపోతున్నాను మాకు ఫోటో తీస్తా, మీరు గారిని నేను పట్టుకుని సార్ ఒక ఫోటో తీస్తారంటే ఆయనకి అర్థమైంది, ఓకే వీడు ఒక ఇదిలో ఉన్నాడు. అండ్ ఆ ఇన్నోసెన్స్ నచ్చింది పాప ఆయనకి. ఆయన
భలేవారండి. నాకు మేడంకి ఫోటో నాకు మీరు చెప్తుంటే ఎట్లుందంటే వర్మ గారికి శ్రీదేవి గారు, యా మీకు జయసుధ గారు అన్నట్టు సార్ నిజంగా comparison సార్, అంటే అనేది. సినిమా ఇండస్ట్రీలో ఎవడు తెలియదు ఏం లేదు అన్న దగ్గర నుంచి, అంటే నేను మీకు స్టార్టింగ్ ఒకటి చెప్పాను చూసారా, మనం గట్టిగా తలుచుకుంటే సంకల్పం నిజంగా గట్టిది బలమైంది అయితే ఖచ్చితంగా మనకి అవి జరుగుతాయని. నేను చిన్నప్పుడు ఇప్పుడు అనుకున్న జయసుధ్ గారు కట్ చేస్తే నేను ఆవిడ ఇంట్లో ఆవిడ ముందు ఇలా కూర్చుని ఆవిడతో కాన్వర్సేషన్ చేయడం అనేది నేను ఊహించలేదు. ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు అండి, రజనీకాంత్ గారితో భాష, మెగాస్టార్ గారితో డాడీ, ఓకే, ప్రభాస్ గారితో రాఘవేంద్ర, అండ్ ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిందే కమల్ హాసన్ గారిని, బాలచంద్ర గారి దగ్గర చేశారు. ఒకరోజు ఫోన్ ఛానల్ దగ్గర నుంచి, అజయ్ గారు సురేష్ కృష్ణ గారు ఉన్నారు. ఎవరు సార్ ఆయన? సురేష్ కృష్ణ గారు ఎవరు తెలీదా? భాష సార్ 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 తెలుసు సార్ ఆయన అనుకోలేదు. చెప్పండి ఏంటి? హోటల్లో ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన కలవండి. ఇలా పెద్దవాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని కలవమన్నప్పుడల్లా నాకు విపరీతం టెన్షన్ వస్తుంది. ఎందుకు అంటే నా మీద నమ్మకంతో ఛానల్ వాళ్ళు నన్ను రిఫర్ చేశారు కదా, నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేనేమో, నేను వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయకపోతే అవకాశం పోతుంది కదా. వెళ్ళాను, డోర్ నాక్ చేశాను, హాఫ్ క్లోజ్ అయ్యి ఉంది, ప్లీజ్ కమ్ ఇన్ అన్నారు. డోర్ ఓపెన్ చేశాను. టెన్షన్ ఉంది భయ, ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్, ఆయన నేను కలవాలి, ఏం మాట్లాడాలి. ఆయన ఛానల్ వాళ్ళని నేను రైటర్ని పంపించమని హీరోని పంపించారేంటి అనగానే ఆయన నవ్వేశారు. నాకు అప్పుడు దాకా ఏదైతే టెన్షన్ ఉందో టెన్షన్ ఎగిరిపోయింది భయ, ఎగిరిపోయి సార్ చెప్పండి సార్, ఇది బాడీ లాంగ్వేజ్. దానికి ముందు వరకు నా బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఇది. ఆయన ఒక డైలాగ్తో మొత్తం మార్చేశారు భయ్య, నా టెన్షన్ పోగొట్టేసరి. అనుకున్నాను ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఊరికే అయిపోయారు, అవతల వాళ్ళు ఏదైతే టెన్షన్ ఉంటుందో దాన్ని తీసేసి నార్మల్ చేసి మనం చెప్పేది వాడు వినాలి, ఈ టెన్షన్లో వాడు వినలేడని ఆయనకి అర్థమైంది. ఆయన సరదాగా అని ఉండొచ్చు, నేను రైటర్ని పంపించమంటే హీరోని పంపించారండి, బట్ నాకు లోపల హీరో అవ్వాలని ఉంది కదా. సో నన్ను అంత పెద్ద డైరెక్టర్ అలా అనేసరికి నాకు చాలా బాగా అనిపించింది. కట్ చేస్తే భయ్య, నేను ఆయన ఇంప్రెస్ చేయడమే కాదు, గణపతి కాంప్లెక్స్ అని ఒక సీరియల్కి నేను రైటర్, ఆయన ప్రొడ్యూసర్. ఓకే, ఆ సీరియల్ చేసాం, అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా అవ్వలేదు, బట్ ఆయనకి నాకు ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఎంత బాండింగ్ అంటే నెక్స్ట్ ప్రాజెక్టు, ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్, ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ కాకపోయినా ఆ ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను వర్క్ చేసిన, అంటే ఆయనతో చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను చేసిన దాంట్లో చంద్రమోహన్ గారు అండ్ సనా గారు, చక్రి గారు అండ్ మన హిమజ గారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, అంటే నా స్థాయికి వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు. సో రాళ్ళపల్లి గారు, వీళ్ళందరూ నన్ను సెట్కి వెళ్తే అజయ్ గారు అని పిలుస్తుంటే, అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవడో తెలియదు, అలాంటిది రాళ్ళపల్లి గారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన, చంద్రమోహన్ గారు, సనా గారు, వీళ్ళందరూ ఇలా. నెక్స్ట్ ఏంటిది సురేష్ కృష్ణ గారు ఎవరితోనూ కలిసి భోజనం చేసేవారు కాదు, సపరేట్గా కూర్చునేవాడు. ఉన్న ఆయన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న కెమెరామెన్స్ కానీ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ సార్, బట్ నాకు అలా లేదు, ఫ్రెండ్లతో మాట్లాడుతున్నట్టుండేది. అజయ్ రా ఎక్కడ కూర్చో అంటే వాళ్ళందరికీ ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఈడేంటి అంటే ఆయన స్థాయి తెలియకుండా ఈడు వెళ్ళిపోతున్నాడు, తిరిగేస్తున్నాడు పిచ్చినా కొడుకులాగా. ఆయన గొప్పతనం పిల్లబచ్చగాడు వచ్చాడు, ఈయన ఏదో, ఆయన నా భుజం మీద చెయ్యేసి మాట్లాడేవారు. ఒక 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 బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా. అప్పుడు నాకు అనిపించింది ఒక ధైర్యం, ఇది కదా, ఇదే చేయన. ఈ రజనీకాంత్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు, చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఇలాంటిది ఆయన నా భుజమే చేసేశారు. ఇది ఒక ఫీల్ భయ. సో కట్ చేస్తే నెక్స్ట్ నా మీద ఉన్న ఇంప్రెషన్కి అయినా నెక్స్ట్ ప్రాజెక్ట్కి రైటరు నువ్వే ఉండాలి, డైరెక్టర్ కూడా నువ్వే ఉండాలని ఫ్లైట్ బుక్ చేయించి చెన్నై పిలిపించి ఆయన ఆఫీస్లో కూర్చోపెట్టి ఛానల్ వాళ్ళకి, ఇతను ఇప్పటివరకు డైరెక్ట్ చేయలేదు కానీ ఇతనే నా డైరెక్టర్. ఎందుకంటే ఒక రైటర్కి తెలుస్తుంది ఎలా డైరెక్ట్ చేయాలనేది నేను నమ్ముతున్నాను. ఎస్పెషల్లీ కామెడీ, ఇతనిలో మంచి కామెడీ సెన్స్ ఉంది, ఇతను నాకు నచ్చాడు, ఇతను డైరెక్టర్. అన్ఫార్చునేట్గా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మేము పైలట్స్ వరకు చేసాం, అందులో హీరో మన అమర్దీప్ ఆ సీరియల్లో, అండ్ అతని ఫ్రెండ్ క్యారెక్టర్ మన రవి శివతేజ. అంటే అంతకుముందు అనుకున్న ప్రాజెక్ట్ వేరు, ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కనుక వచ్చిండుంటే రవి అండ్ అమర్దీప్ ఇప్పుడు ఏదైతే స్టేజ్ చూస్తున్నారో ఇంతకు 10 ఇంతల స్టేజ్ కొన్నేళ్ల క్రితమే చూసిండేవాళ్ళు. ఓకే, ఎందుకంటే కథ అంత బాగుంది, వాళ్ళకి కథ అంతా బాగా అనిపించింది. సో ట్రావెల్ ఇది భయ. నైస్ బ్రో. కానీ
యూట్యూబ్లో మళ్ళీ మొదలుపెట్టారు చూసారా, కానీ ఇది మాత్రం ఇంకా బాగా ఇంకా సక్సెస్ అవ్వాలని మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రియలీ దెర్ ఇస్ అన్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కేమ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఇప్పుడు అంత ఓపెన్ ఇదితో నేను ఎవరికి ఇన్ని విషయాలు ఎక్కడ చెప్పలేదు భయ్య. అది మాత్రం మన మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ద్వారానే మీరు ఓపెన్ అయ్యారు. వెరీ హ్యాపీ. మన మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఒకటి, రెండోది వాసు గారి మీద ఉన్న గౌరవం. అండ్ నేను అడగకుండానే ఐ డ్రీమ్లో నాకు ఒక యూట్యూబ్లో చేసిన చిన్న సిరీస్కి ఏదో సినిమాలకి పిలిచారంటే అనుకోవచ్చు, యూట్యూబ్ చిన్న సిరీస్కి పిలిచి సరే ఇంటర్వ్యూ అనేది నన్ను ప్రమోట్ చేయాలనుకున్నారు చూసారా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను భయ్య. ఈ జర్నీలో నేను చాలా చాలా రుణపడి ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి యమున గారు. మౌన పోరాటంతో మన తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం ఆవిడ ఎంత సపోర్ట్ చేశారంటే, ఎవరున్నా లేకపోయినా నాకు ఈ రైటర్ కావాలని ఆవిడ ఫైట్ చేసి నన్ను ఆవిడ సీరియల్లో పెట్టుకున్నారు భయ్య రైటర్గా. అంటే మన కోసం ఎదుటి వ్యక్తి ఫైట్ చేస్తున్నారు అనేది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ స్థాయికి ఆవిడ రేంజ్కి అసలు నన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం టాలెంట్, ఆవిడ టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తాను. సో దానికోసం నేను ఎవరితో అయినా ఫైట్ చేస్తాను అని ఆవిడ నా కోసం ఫైట్ చేసి నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ రోజుకి కూడా అంతే సపోర్ట్ ఇస్తారు. మేడంకి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్. అంటే ఈ జర్నీలో చాలామంది నాకు హెల్ప్ చేస్తున్నారు. లైక్ అంబటి అర్జున్ కావచ్చు, రవిశివ తేజ కావచ్చు, అమర్దీప్ కావచ్చు, సిద్ధు సోనియా, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సహస్రాన్ని నాకు ఇంకో ఫ్రెండ్ ఉంది, అండ్ ప్రభు గారు అండ్ పర్వతనేని రాంబాబు గారు. సో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తాను. చాలామంది పేర్లు చెప్పాను, కొంతమంది పేర్లు చెప్పలేకపోయాను. బట్ కానీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను లైఫ్ లాంగ్ నేను ఆర్టిస్ట్గా ఈరోజు ఇలా ఉన్నాను అంటే వాళ్ళందరూ సహాయ సహకారాలే, అంతకుమించి ఏం లేదు. అండ్ నా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. మీరు ఇంతమందికి థ్యాంక్స్ చెప్తూ ముందుకెళ్తున్నారంటే మీరు ఒక అజాత శత్రువు బ్రో. అందుకే మీరు ఈ సిరీస్ అనేది రిలీజ్ టైంలో కూడా, ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. అవును. అండ్ నిజంగా ఇట్ వాస్ వెరీ హ్యాపీ. మీరు ఇలాగే అన్నారు. మా బాస్ ఆయన కూడా అజయ్ పేరు మార్చేయచ్చు, అజాత శత్రువు అని చెప్పి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా బోల్డ్ అని రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ భయ్య.